In the name of our Lord Jesus Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికి వందనాలు. Good to see so చెప్పండి many. వందనాలు చెప్పండి వందనాలు వందనాలు. అరే Good to see so many of you who have come to listen to God's word. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి చాలా మంది మీరు చేరి రావడం చాలా సంతోషంగా ఉంది. We have been talking about family. మనము కుటుంబము అనే అంశం మీద ధ్యానం చేస్తూ వస్తున్నాం. Yesterday we looked at the importance of family in God's plan. దేవుని యొక్క ప్రణాళికలో కుటుంబం యొక్క ప్రాధాన్యత ఏమిటో మనము ధ్యానిస్తూ వస్తున్నాం. I hope all of us will take family seriously. అందుచేత కుటుంబము అనే అంశాన్ని మనం జాగ్రత్తగా తీవ్రంగా తీసుకోవాల్సినటువంటి అంశం అని గమనించాం. Then we talked about the necessity to work at it, to cultivate good relationship. మంచి సంబంధాలు కలిగి ఉండి మంచి కుటుంబంగా సిద్ధం కావడానికి మనము సేద్యం చేయాలి, వ్యవసాయం చేయాలి, అంటే కష్టపడాలి. And last night we were talking about how to find the right partner. గత రాత్రి వేళ మన జీవిత భాగస్వామిని, సరి అయిన ఖచ్చితమైన భాగస్వామిని ఎలా ఎంపిక చేసుకోవాలో గత రాత్రి ఆలోచించాం. For your children. మీ బిడ్డల కోసమై ఈ సంగతులు. And as far as young people are concerned, for yourself. యవనస్తులైన వారు ఇంకా వివాహం కాని వారు వింటూ ఉంటే ఇది మీకోసమే. As I mentioned last night, గత రాత్రి వేళ నేను చెప్పినట్టుగా in the family problems that I have got involved in counseling, నేను కొంతమంది కుటుంబ సమస్యలతో వచ్చినప్పుడు వారిని ఆదరించడానికి, వారికి చెప్పడానికి, in good number of cases I have found that they made the wrong decision in marriage. ఎందుకు వారు అలా సమస్యలతో వచ్చి నా దగ్గర పరిష్కారాల కోసమై సలహాలు అడిగారు అంటే, ఎంపిక చేసుకునేటప్పుడే వారు తప్పు నిర్ణయం తీసుకున్నారు గనుక తర్వాత కుటుంబంలో అన్ని సమస్యలు మొదలయ్యాయి. They should not have got married to each other. They should not have got వారు married. ఒకరితో ఒకరు వివాహం చేసుకోవాల్సిన వారు కారు. వారు Even before marriage they had indications that it was not right. అది సరి అయినది కాదు అని దేవుడు ముందుగానే వారికి హెచ్చరికలు ఇచ్చినా దేవుని హెచ్చరికలు వారు అనుసరించలేదు, పాటించలేదు. God himself had given many of them red signal not to go ahead. ఈ వివాహాలు చేసుకొని ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి దేవుడు ముందుగానే ఒక ఎర్ర సిగ్నల్ చూపించిన, ఎర్ర జెండా చూపించినా వద్దని ఆ మాట వినకుండా వారు ముందుకు వెళ్ళిపోయారు. If a train driver jumps the red signal and there is a collision, who is to be blamed? రైల్వే లైన్ లో రైలు బండి గాని వెళతా ఉంది, ఎర్ర సిగ్నల్ కనపడింది, బండి ఆపాల్సిన బాధ్యత డ్రైవర్ది, లేకపోతే గుద్దుకొని గందరగోళం అయిపోతాయి. ఎవరు బాధ్యులు? That is what happens. అదే జరుగుతుంది వివాహ వ్యవస్థలో కూడా. I would blame many parents for the mishap in the life of their children because the parents did not obey the scriptural principles. తల్లిదండ్రులైన వారు ఈ పొరపాట్లు చేస్తున్నారు, వారిని నేను కారకులు అని చెప్తున్నాను. కారణం ఏమిటంటే తల్లిదండ్రులకు చాలా మందికి వాక్య సంబంధమైన, దైవికమైన, వివాహ సంబంధమైన సూత్రాలు తెలియదు కనుక తమ బిడ్డలను సరైన పద్ధతుల్లో నడిపించలేకపోతున్నారు. Everywhere, even among believers, people are now lamenting there is problem in our children's families. తమ బిడ్డల కుటుంబాల్లో జరిగినటువంటి దుర్భరమైన, క్లిష్టమైన, దారుణమైన పరిస్థితులు చూచి ఇప్పుడు తల్లిదండ్రులు విలపిస్తున్నారు, ఏడుస్తున్నారు. What is the reason? కారణం ఏమిటి? Did you follow the biblical principles? దైవ వాక్య సంబంధమైన సూత్రాలు అనుసరించారా? Did you seek God's will in that matter? దేవుడు ఆ విషయాన్ని చూచున్నట్లుగా ఆయన చేతికి అప్పగించారా? We saw the biblical patterns last night. గత రాత్రి వేళ దేవుడు ఏర్పాటు చేసిన క్రమాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. How did Adam and Eve get married? ఆదాము హవ్వలు ఎలా వివాహం అయింది వారికి? How did Isaac get married? అదిగో ఇస్సాకునకు వివాహం ఎలా జరిగింది? We saw the hand of God and the leading of God. దేవుని యొక్క హస్తాన్ని, దేవుని యొక్క నడిపింపును మనం గమనించాం. Many believers ignore those principles. చాలా మంది విశ్వాసులు కూడా వీటిని గురించి పట్టించుకోవడం లేదు. And their children get into trouble. అందుకే వారి పిల్లలు సమస్యల్లో చిక్కుకుంటున్నారు. Now they are lamenting what to do. ఇప్పుడు విలపిస్తున్నారు, ఏడుస్తున్నారు, ఏం చేయాలని. So dear brothers and sisters, ప్రియమైన సోదరి సోదరులారా, much of your problems can be solved
if you are careful before deciding on that marriage. అదిగో వివాహ ఏర్పాట్లు జరగక ముందే మనము ఖచ్చితమైన సూత్రాలు పాటిస్తే, దేవుని యొక్క నడిపింపును కోరుకుంటే సమస్యల్లో నుంచి మనం ముందే బయటపడ్డట్టు అవుతుంది. God is ready to help those who follow His plan. తన ప్రణాళికను అనుసరించే వారికి దేవుడు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. If we disobey God's plan, we will get into trouble. దేవుని యొక్క ప్రణాళికను నీవు తిరస్కరించి త్రోసివేస్తే, అవిధేయులైతే ఖచ్చితంగా సమస్యల్లో చిక్కుంటారు. Now I am not saying that all family problems are because of that. ఆ కుటుంబంలో ఉండే సమస్యలన్నీ దాన్ని బట్టే వస్తున్నాయి అనడం లేదు నేను. But many of them are because of the careless decision you took, careless decision. లెక్క లేకుండా, జాగ్రత్త లేకుండా తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా ఎక్కువ మంది వివాహ సంబంధమైన సమస్యల్లో చిక్కుకుంటున్నారు. So we looked at how to go about it last night. గత రాత్రి వేళ మరి దీన్ని ఎలా పరిష్కరించాలో మనం ఆలోచించాం. Pray for the one appointed for you. నీ కొరకై నిర్ణయించబడిన వారి కొరకై ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. The parents, the children, all should look to God for guidance. తల్లిదండ్రులైనా పిల్లలైనా దేవుని యొక్క నడిపింపు కోసమై ఆయన వైపు మనం చూడాలి. You should move only according to the clear guidance God gives you. దేవుడు నీకు స్పష్టమైనటువంటి నడిపింపు, ఆయన స్పష్టమైనటువంటి మరి బయలుపరచడం ఉన్నప్పుడే, అప్పుడు మాత్రమే నువ్వు ముందడుగు వేయాలి. If we follow our own ideas, we will get into trouble. మన సొంత ఆలోచనలు అనుసరించి నడిచినట్లయితే ఖచ్చితంగా సమస్యల్లో చిక్కుకుంటాం. You know, very often we put our own conditions. మనం మన సొంత షరతులు పెట్టుకుంటాం. And we want God to work within those conditions. మనం పెట్టుకున్న షరతుల మీద దేవుడు పనిచేయాలని కోరుకుంటాం. What are the conditions we put? మనం పెట్టే షరతులు ఎలాంటివి? The girl has to be fair. అదిగో అమ్మాయి తెల్లగా ఉండాలి, మంచి రంగు ఉండాలి. Suppose God has planned a black girl for you, what will you do? దేవుడు ఒకవేళ నీ కొరకు ఒక నల్ల రంగు అమ్మాయిని నిర్ణయించాడు అనుకో, ఏం చేస్తావు? You don't want that, right? వద్దు కదా నీకు. That is what we see today. అంటే దేవుని చిత్తం వద్దంటున్నావు అన్నమాట, అది మనం గమనిస్తుంది. And God will give you a fair girl. దేవుడు నీకు ఒక మంచి రంగున్న అమ్మాయిని ఇస్తాడు. Soon you will find that her inside is all black. ఆమె లోపలంతా నల్లగా ఉంది, బయటికి తెల్లగా ఉంది అంతే. Don't put such conditions. అటువంటి షరతులు పెట్టుకోవద్దు ఎవరికి వాళ్ళు. Another thing, మరొక మాట, in India is caste. భారతదేశంలో కులం ఒకటి పెద్ద సమస్య. Caste system is the worst trick devil has played upon Indians. భారతీయుల మీద సాతానుడు ఉపయోగించిన దరిద్రపు ట్రిక్ అది. That is the worst trick Satan has played upon Indian people. భారతీయుల మీద సాతానుడు ఉపయోగించిన ఘోరమైన, చండాలమైన, దరిద్రమైన మరి ఆయుధం కులం. Where is that in the Bible? బైబిల్ గ్రంథంలో కులం మాట ఎక్కడుంది? We say we are one in Christ. క్రీస్తులో మనమంతా ఒకటి అని చెప్పుకుంటానే ఉన్నామే. Do you follow that? దాన్ని అనుసరిస్తున్నారా నిజంగా? You know, when we go to other countries, వేరే దేశాలకు గాని వెళ్తే this is a great problem we face. మనం ఎదుర్కొనేటువంటి పెద్ద సమస్య వేరే దేశాలలో. In countries like Korea, Japan and other countries. కొరియా, జపాన్ అలాంటి దేశాలకు వెళ్ళినప్పుడు, Brother, one question. ఒక ప్రశ్న బ్రదర్ అంటారు, Do you still have caste system in India? భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ మీరు గమనించారా అని అడుగుతారు. Do believers practice that? విశ్వాసులు కూడా కులాన్ని అనుసరిస్తారా అని అడుగుతారు. Is there caste system in our assemblies? మన సంఘాల్లో కూడా కుల వ్యవస్థ పాటిస్తున్నారా అని See, in అడుగుతారు. all those countries they have learned that at school. అది వారు చిన్న తరగతుల్లోనే పాఠాలలో మన దేశాన్ని గురించి చెప్తారంట. So all of them know about the caste system in India. భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థను గురించి అన్ని దేశాల వాళ్ళకి తెలిసిపోయింది. They all want to know if that is there in the assemblies. సంఘాలలో కూడా ఆ కుల వ్యవస్థ అనే జాడ్యం ఉందా అని అడుగుతారు. I have been asked this question in many countries repeatedly. ఎన్నిసార్లు వేరే వేరే దేశాలకు వాక్యం చెప్పడానికి పోతే ఇదే ప్రశ్న ఎన్నిసార్లు అడిగారు నన్ను. What answer shall I give? ఏం జవాబు చెప్పాలి నేను? Now you tell me, what answer చెప్పండి, shall ఏం I give? చెప్పమంటారు చెప్పండి. What answer shall I give them? నేను ఏం జవాబు వారికి చెప్పాలో మీరు చెప్పండి. Can I say it is not there? లేదని చెప్పమంటారా? కులం లేదు మా సంఘాల్లో చెప్పమంటారా? I will be telling a lie if I say that. ఒకవేళ అట్లా చెప్తే అబద్ధం వాడిని అవుతాను. I tell them, వారికి చెప్తాను, according to the law it is banned, చట్ట ప్రకారంగా అది నిషేధించబడింది. but that is there in the hearts of many people.
అందరి హృదయాల్లో లేక చాలా మంది హృదయాలలో ఆ కులం అనేది అంటుకోనే ఉంది. Now what I am trying to say is, don't put conditions before God. దేవుని ముందు ఇలాంటి షరతులు పెట్టొద్దు. God, I want the girl whom you have appointed. దేవా, నీవు నిర్ణయించిన వారు నా భాగస్వామి కావాలనాలి. We want that boy in your will and plan. నీ చిత్త ప్రకారంగా ఎవరిని నిర్ణయించావో వారే నాకు కావాలని చెప్పాలి తప్ప. If we put more conditions before God, దేవుని ముందు ఇలాంటి షరతులు మనం పెట్టుకుంటే you are putting God in a box and you are asking him to work within that box. ఒక పెట్టెలో దేవుణ్ణి పెట్టి అందులోనే ఉండి పనిచేయ్యా అని అడిగినట్టు. God is not our slave to work within our conditions. మన షరతులను అనుసరించి పనిచేసే దానికి దేవుడేం బానిస కాదు. Give him first place. ఆయనకి ప్రథమ స్థానం ఇవ్వాలి. Seek his will. ఆయన చిత్తమేమిటో గమనించి గ్రహించాలి. It was very clear from Genesis 24. ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయం ద్వారా అది ఎంత స్పష్టంగా తెలుస్తా ఉంది. I don't want to repeat that. మరలా దాన్ని చెప్పడానికి ఇష్టపడడం లేదు కానీ But I want all of us to follow that. మనము దానిని అనుసరించాలని మాత్రం చెప్తున్నాను. Let me say 2 or 3 more things and then continue. 2-3 సంగతులు చెప్పి తర్వాత మనం వర్తమానం కొనసాగిద్దాం. Now in the Indian context, ఇది భారతదేశం యొక్క ఈ పరిస్థితుల్లో we know that it is mainly the parents who choose partners for their children. తల్లిదండ్రులైన వారే పిల్లల కోసం తమ పిల్లల వివాహాల కోసం వ్యక్తులను చూస్తారు. I think it is definitely the parents' responsibility. ఇది ఏమనుకుంటారంటే పిల్లల పెళ్లి చేయటం తల్లిదండ్రుల బాధ్యత అని అనుకుంటారు. You can look for good boys and girls మంచి పిల్లల్ని వెతకడం మంచిదే, తప్పేమీ and లేదు. suggest it to your children. మీ పిల్లలకు సలహా చెప్పడంలో తప్పేమీ లేదు. But don't force it upon your children. మీ పిల్లల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ అమ్మాయినే చేసుకోవాలా అనకూడదు. We parents have no right to force it upon our children. మన పిల్లల మీద ఒత్తిడి తెచ్చి బలవంతంగా ఒప్పించడం తప్పు. Because it is our children who are going to live. You are not going to live that life. వారిద్దరు కలిసి వారు జీవించాలి కానీ మీరేం అందులో ఉండడం లేదు. Do I have the right to tell my daughter, you have to marry him? ఇదిగో ఈ నా కుమార్తెకు ఈ అబ్బాయిని మాత్రమే పెళ్లి చేసుకోవాలని చెప్పే హక్కు నాకుందా? Who is going to live with him? ఆయనతో బతకాల్సింది ఎవరు? కాపురం చేయాల్సింది ఎవరు? I am going to live or my daughter is going to live? నేను బతకబోతున్నానా నా కుమార్తె ఉండబోతుంది అక్కడ? We should never force it upon our children. అందుకని తల్లిదండ్రులు ఎవరు కూడా పిల్లల్ని బలవంత పెట్టకూడదు. God has not given us the right to force that upon our children. తల్లిదండ్రులకు బలవంత పెట్టే హక్కు దేవుడు మనకి ఇవ్వలేదు. We can suggest, మనం సలహా చెప్పొచ్చు, we can show, మనం చూపించవచ్చు, we can ask our children to pray. మనం ప్రార్థించమని పిల్లలకు సలహా చెప్పవచ్చు. They should also feel that this is from the Lord. ఇది దేవుని యొద్ద నుంచి వచ్చిన నిర్ణయం అని పిల్లలు గ్రహించుకోవాలి. What did Rebecca say? రెబెకా ఏమంది? Yesterday when we read the word, దేవుని వాక్యం నిన్న మనం చదివినప్పుడు, are you willing to go with this man? ఈ మనుషునితో నువ్వు వెళ్ళిదవా అని వారు అడిగారు ఇంటి వారు. What did Rebecca say? రెబెకా ఏమంది? No, I am not willing to నేను go. వెళ్ళడం లేదయ్యా, నాకు వద్దు. Did her father say, obey your father? తండ్రికి లోబడాలా, చెప్పిన మాటిని ఆయన You have to accept this boy? ఈ అబ్బాయిని అంగీకరించాల్సిందే అన్నాడా? No, they didn't say that. అట్లా అనలేదు. Rebecca said, I am happy to go. నేను వెళ్ళడానికి సంతోషంగానే ఉన్నాను నాన్న అంది. You can suggest, మీరు సలహా చెప్పవచ్చు, you can pray, ప్రార్థించవచ్చు, you can show them, వారికి చూపించవచ్చు, you can advise them, వారికి సలహా చెప్పవచ్చు, you can counsel them, వారిని మరి వివరించవచ్చు. but the final decision should be taken by those who marry. పెళ్లి చేసుకోబోయే వారు మాత్రమే తుది నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. We should not force anyone upon our children. మన పిల్లల మీద ఏ విషయాన్ని కూడా మరి మాట్లాడకండి అమ్మా. Let me tell young people here, ఇక్కడ ఉన్నటువంటి యవ్వన బిడ్డలకు ఈ మాట వినండి. when you get married, మీరు వివాహం చేసుకునేటప్పుడు don't just marry somebody because your fathers or mothers showed them to you. అదిగో మా తల్లి చెప్పింది కాబట్టి, మా తండ్రి చెప్పాడు కాబట్టి, వాళ్ళు చూపించారు కాబట్టి వాళ్ళ మాట వినాలని కాదు. Listen to them, వినండి వారి మాట. but you pray, నువ్వు ప్రార్థన చేసుకో, you consider it, నీవు ఆలోచించు, and you yourself should feel that this is from the Lord. నీకు నీవే అర్థం చేసుకోవాలి ఇది దేవుని చిత్తమని. You should sense the leading of God in your life. నీ జీవితానికి సంబంధించినటువంటి నడిపింపు దేవుని ద్వారా కలుగుతుందని అర్థం. You are responsible before God for the decision you take. నీవు తీసుకున్న నిర్ణయానికి నీవే బాధ్యుడు దేవుని ఎదుట. You cannot tell God, oh, my father told me so I chose her. తండ్రి మా నాన్నగారు చెప్పారు కాబట్టి
నేను నిర్ణయానికి తీసుకుంటున్నానయ్యా అని It is దేవునితో చెప్పకూడదు. It is not your father who marries, it is you who marry. మీ నాన్న కాదు పెళ్లి చేసుకుంటుంది, నీవు పెళ్లి చేసుకుంటున్నావు. Listen to your parents. తల్లిదండ్రులు వినండి. But pray and sense the leading of God in your own life. నీ జీవితాన్ని గురించినటువంటి మరి ఆలోచన కలిగి దేవుని యొక్క నడిపింపును అర్థం చేసుకొని ఇది దైవ చిత్తమని గ్రహించండి. Parents, don't compel your children to accept what they don't like. తల్లిదండ్రులారా, మీ పిల్లలకు ఇష్టం లేకుండా దేన్ని బలవంతంగా వారి మీద రుద్దవద్దు. Train your children to choose the right partner. సరి అయినటువంటి దేవుని నిర్ణయంలో ఉన్న వారిని ఎన్నుకోవడానికి వారికి తరబీదు ఇవ్వండి. Now this is something very special in the Indian context. ఇది భారతదేశపు సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యమైన అంశం. Now I believe parents definitely have an important role in this matter. ఈ వివాహ విషయాలలో తల్లిదండ్రులకు ప్రాముఖ్యమైన బాధ్యత ఉంది. But don't compel. కానీ వారిని బలవంత పెట్టవద్దు. Leave it to your children. మీ పిల్లలకు ఆ సంగతి Let వదిలేయండి. them pray and make a decision. ప్రార్థించి వారు నిర్ణయించుకోనివ్వండి. Otherwise you will be held responsible before God for what happens in the life of your children. నీ బిడ్డల జీవితాల్లో జరగబోయే సంభవాలను బట్టి దేవుని ఎదుట నీవే బాధ్యత వహించాలి. So I hope all of us are very clear about how we can sense the guidance of God. దేవుని యొక్క నడిపింపు అనే దాన్ని మనం గుర్తించడం సాధ్యమవుతుందని మనం ధ్యానించినటువంటి విషయాల ద్వారా అర్థమైంది. I want to give a word of encouragement. ఒక ప్రోత్సాహకరమైన వాక్య భాగాన్ని మీకు చూపిస్తాను. Look at Psalm 25. కీర్తనల గ్రంథం. అమ్మ మాట్లాడకండి అమ్మా. కీర్తనలు ఎవరు ఆమె పెద్ద పెద్దగా అరుస్తా ఉంది. కీర్తనల గ్రంథం 25వ 14వ వచనం గమనించండి. Psalm 25 and verse 14. 25వ కీర్తన 14వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా verse 12. 12వ వచనం గమనించండి. 12వ What man is he that feareth the Lord? Him shall he teach in the way that he shall choose. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకొనవలసిన మార్గము ఆయన వారికి బోధించును. Is that verse in your Bible? మీ బైబిల్లో ఈ వాక్యం ఉందా? ఈ వచనం ఉందా? Is that verse in your Bible? ఉందా? What does God say there? ఏమంటున్నాడు దేవుడు అక్కడ? Fear God. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. What does that mean? దాని అర్థం ఏమిటి? Give him first place. దేవునికి ప్రథమమైన స్థానం ఇవ్వాలని. Seek to do his will. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ఉపకరించాలి. If you do that, అలా చేస్తే he shall teach you the way that you should choose. నీవు కోరుకోవలసిన మార్గం ఏమిటో ఆయన నీకు బోధిస్తాడు. God will show you దేవుడే నీకు చూపిస్తాడు whom to choose, ఎవరిని ఎన్నుకోవాలో, what to choose. ఏమి కోరుకోవాలో God will show that. దేవుడే చూపిస్తాడు. So what shall we do? మనం ఏం చేయవలసి ఉంది? Fear God. దేవుని యందు భయభక్తులు Give him first place in our life. మన జీవితాల్లో ప్రథమ స్థానం ఇవ్వాలి. And God's promise is, if you do that, God will show you the way that you should choose. భయభక్తులు కలిగిన వారికి దేవుడు వాగ్దానం చేస్తున్న మాట ఏమిటంటే నీవు కోరుకోవలసిన మార్గాన్ని దేవుడే నీకు చూపిస్తాడే. Let me show you another verse. మరొక వచనం చూద్దాం. Psalm 32 32వ కీర్తన and verse 8. 8వ వచనం చూద్దాం. Here is a promise of God. దేవుని యొక్క వాగ్దానం ఇక్కడ కనబడుతుంది. I will instruct thee and teach thee in the way which thou shalt go. I will guide thee with mine eye. నీకు ఉపదేశము చేసేదాను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదాను. I will show you the way. నేను నీకు నడవలసిన మార్గాన్ని బోధిస్తాను, చూపిస్తాను. I will guide you with mine eye. నా దృష్టి నీ మీద ఉంచి నీకు ఆలోచన చెప్తాను. God says, I will guide you. నేను నిన్ను నడిపిస్తానని దేవుడే చెప్తున్నాడు. Do you want the guidance of God? దేవుని యొక్క నడిపింపు నీవు కోరుకుంటున్నావా? If you want it, God will give it to you. దేవుడు నీవు కోరుకుంటే దేవుడు నీకు తప్పక అనుగ్రహిస్తాడు. Very often we don't experience the guidance of God because we don't want it. We are wise enough, we think, to make our own decision. మన నిర్ణయాలు మనం తీసుకోవడానికి మనకు తగిన జ్ఞానం ఉందని అనుకుంటూ దేవుని యొక్క నడిపింపు కోసమై ఎదురు చూడటం లేదు. అందుకే దేవుడు మనల్ని నడిపించడం లేదు. You remember what Abraham said? అబ్రహాము ఏమి చెప్పాడు జ్ఞాపకం? God will send his angel and guide you. దేవుడు తన దూతను పంపి నిన్ను నడిపిస్తాడు అన్నాడు. What did Eliezer say? ఎలియాజరు ఏమన్నాడు? The Lord God of heaven, he guided me to this place. పరలోకమందున్నటువంటి దేవుడైన యెహోవా నన్ను ఈ స్థలమునకు నడిపించెను అన్నాడు. What did Rebekah's parents say? రెబెకా యొక్క తల్లిదండ్రులు ఏమన్నారు? This thing comes from the Lord. ఇది యెహోవా వలన కలిగిన కార్యము అంటున్నారు. All of them sense the guidance of God. దేవుని యొక్క నడిపింపును వారు గమనించగలిగారు అందరూ.
if we fear God దేవుని యందు భయభక్తులు మనం కలిగి ఉంటే, and want only His will, ఆయన చిత్తాన్ని మాత్రమే మనం కోరుకుంటే, not put conditions of dowry, caste and beauty and all that, అందము, కట్నము, లేకపోతే ఇంకా కొన్ని షరతులు మనం పెట్టుకోకుండా God will guide you. దేవుడే మనల్ని నడిపిస్తాడు. No, by this I don't mean to say that you must marry a girl whom you don't like. మీకు ఇష్టం లేని పిల్లల్ని చేసుకోమని దాని అర్థం కాదు, నేను చెప్తుంది అది కాదు. Oh, the preacher said don't give importance to beauty. అందానికి ప్రాధాన్యత ఇవ్వద్దని ఉపదేశకుడు, సేవకుడు చెప్పాడు. Here is a girl who looks very ugly. చాలా చూడటానికి అందవిహీనంగా కనబడుతున్న అమ్మాయి ఉంది. I don't like her. ఆమె అంటే నాకు ఇష్టం లేదు. But I will marry because in the message I heard that. వాక్యంలో నేను విన్నాను కాబట్టి నేను పెళ్లి చేసుకున్నాను. పెళ్లి వద్దు అన్నట్టు. Don't be foolish. ఆ విధంగా తెలివి తక్కువ ఆలోచన You చేయబాకండి. marry only a person whom you like. నీకు ఇష్టమైనటువంటి వ్యక్తినే నీవు పెళ్లి చేసుకోవాలి. She need not be very beautiful. ఆమె చాలా అందంగా ఉండాల్సిన అవసరం లేదు. But she should be beautiful in your eyes. నీ కన్నులకు అందంగా కనబడితే చాలు. What does the scripture say about beauty? అందాన్ని గురించి దేవుని వాక్యం సామెతల గ్రంథం 31వ అధ్యాయం మనకు తెలిసిన వచనం. There is God's perspective about beauty. అందాన్ని గురించినటువంటి దేవుని దృక్పథం ఈ వచన భాగాల్లో కనబడుతున్నాయి. Look at verse 30. 30వ వచనం గమనించండి. Favor is deceitful and beauty is vain, but a woman that feareth the Lord, she shall be praised. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. What does that mean? ఏమిటి దాని భావం? God gives priority or emphasis on internal beauty than external beauty. బాహ్యమైన అందం కంటే అంతరంగంలో ఉన్న అందాన్ని గురించి దేవుడు శ్రద్ధ వహించి ప్రాధాన్యత ఇస్తున్నాడు. That doesn't mean if a girl is beautiful you shouldn't marry her. ఒక అమ్మాయి చాలా అందంగా ఉంది కాబట్టి నేను పెళ్లి చేసుకుని అంటాం కూడా తప్పు, తరగకూడదు. But it does mean that your priority should be for her internal character. దాని అర్థం ఏమిటంటే బాహ్య సౌందర్యం కంటే అంతరంగ సౌందర్యం భిన్నంగా ఉండాలని దేవుడి ఉద్దేశం. Here is another verse in Proverbs 11. సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో మరొక వచనం మనం చూస్తాం. And verse 22. 22వ వచనం. As a jar of gold in a swine's snout, so is a fair woman which is without discretion. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునకున్న బంగారు కమ్మె వంటిది అన్నాడు. Here is a pig. ఇక్కడ పందిల గురించి మాట్లాడుతున్నాడు. That pig has a golden ring in its snout. ఆ పంది ముక్కుకి బంగారపు కమ్మి ఒకటి తగిలించారట. That is the beauty. అది అందం కోసం. But the person, కానీ వ్యక్తి no godliness, దైవికమైనటువంటి మనసు లేదు. like a swine. అది పంది వలే. But is it beautiful? అందంగా ఉందా? Yes, there is a golden ring. అక్కడ బంగారపు కమ్మి ఉంది కాబట్టి అందంగా ఉంది. Some foolish young people, they fall in love with the golden ring and they go and marry the whole swine. చాలా మంది అవివేకులైనటువంటి తెలివి తక్కువ యవనస్తులైన వారు ఆ బంగారపు రింగును చూసి పందిని పెళ్లి చేసుకుంటారు. That is not what I said, that is what the Bible says. నేను చెప్పే మాట కాదు, వాక్యం చెప్తున్న మాట. Don't fall in love with the golden ring. ఆ బంగారపు రింగును పెట్టి ప్రేమ వద్దు. Love that person. ఆ వ్యక్తిని ప్రేమించాలి. Who is the person? ఎవరు ఆ వ్యక్తి? Is she good? ఆ మంచిదేనా? Is she godly? దైవికమైందేనా? Is her character good? మంచి గుణవతియేనా? That is what you should consider. అది కదా మనం ఆలోచించాల్సిన సంగతులు. Okay, I want to leave it at that. ఇక్కడ కొద్ది నావుదాం అనుకుంటున్నాను. Seek God's counsel in your decision. దేవుని యొక్క ఉపదేశాన్ని మనం గ్రహించాలి. Now I want to take you to the purpose of marriage. వివాహం యొక్క ఉద్దేశం అనే అంశాన్ని గురించి ఇప్పుడు మనం ధ్యానించాలి. Why did God establish marriage? ఎందుకు దేవుడు వివాహ వ్యవస్థను స్థాపించాడు? We should get married for the right reason. సరి అయిన కారణాన్ని బట్టి మనం వివాహం చేసుకోవాలి. There are many people who get married for the wrong reason. చాలా మంది తప్పుడు సమాచారంతో తప్పుడు ఉద్దేశాలతో పెళ్లి చేసుకుంటారు. My mother is very sick. మా అమ్మ బాగా ఆరోగ్యం దెబ్బతింది కాబట్టి There is nobody to look after her. ఆమెను చూసేవాళ్ళు ఎవరు లేరు మా ఇంట్లో కాబట్టి So I will get married. పెళ్లి చేసుకుంటే బాగుండు అనుకుంటారు. For what? ఎందుకంటే పెళ్లి చేసుకునేది To get a servant to look after my wife. మా తల్లిని చూడడానికి ఒక సేవకురాలు లాంటి ఆమె దొరుకుతుంది కాబట్టి. Is that the reason why God established marriage? అదేనా దేవుడు చెప్పిన మాట వివాహాన్ని గురించి? So many people do that.
చాలా మంది అలానే చేస్తారు. If your mother is sick, మీ తల్లి అనారోగ్యంతో ఉంటే please get a home nurse. ఓ ఇంటిలో సహాయం చేయడానికి ఎవరినైనా ఒక పని మనిషిని పెట్టుకో. Don't marry to take care of your mother. మీ అమ్మను గురించిన శ్రద్ధ తీసుకోవాలి కాబట్టి పెళ్లి చేసుకొని నీ భార్య నా సేవ చేయించబాక. Did the Bible say that you should get married so that your wife will take care of your mother? బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఉందా నువ్వు పెళ్లి చేసుకో నీ భార్య ద్వారా మీ అమ్మకు సహాయం జరుగుతుందని? Bible doesn't say that. ఎప్పుడు లేదు వాక్యంలో. That is not the purpose of marriage. పెళ్లి యొక్క ఉద్దేశం అది కాదు అసలు. Dear young men, don't marry for that reason. ఆ కారణం చేత ఆ ఉద్దేశంతో వివాహం చేసుకోకూడదు. There is no cook in the kitchen. వంటగదిలో వంట వండేవారు లేరు మాకు. So I better get married. అందుకని పెళ్లి చేసుకుంటే మంచిది. So you are marrying to get a cook, right? నువ్వు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావంటే ఒక వంట మనిషి కోసం. If you consider her as a cook, భార్యను గాని నీవు వంట మనిషి అని భావిస్తే she will consider you as the head cook. ఆమె కూడా నిన్ను హెడ్ కుక్ అంటుంది, అంటే ప్రధానమైన వంటగాళ్ళలాగా. Some people say, కొంతమంది అంటారు I am badly in need of money. చాలా డబ్బు అవసరంగా ఉంది సార్, In great difficulty. చాలా కష్టపడుతున్నాను, So let me find a girl, a rich girl, మంచి ధనవంతులైనటువంటి వారి అమ్మాయిని కానీ చేసుకుంటే డబ్బు వచ్చి పడిపోతుంది. so that I will get some dowry and get married. అందుకని కట్నం తీసుకుంటాను, పెళ్లి చేసుకుంటాను. How many of you know that dowry is against the law in India? Do you know that? భారతదేశంలో చట్టానికి విరుద్ధం కట్నాలు తీసుకోవడం, వరకట్న నిషేధం. If somebody complains, you will be put in prison. Do you know that? ఒకవేళ ఎవరైనా నీ మీద గాని ఫిర్యాదు చేస్తే పలాని వారి దగ్గర పలాని వారు కట్నం తీసుకున్నారని రిపోర్ట్ ఇస్తే జైల్లో వేస్తారు, తెలుసా మీకు? Please understand the law in our land. మన దేశంలో ఉన్నటువంటి చట్టాలు తెలుసుకోవాలి మనం. Because nobody is complaining, you are not going into prison. That's all. అందుకని ఎవరు మీ మీద ఫిర్యాదు చేయటం లేదు కాబట్టి మైకులో కూడా చెప్తున్నారు కట్నం ఎంత అని. Money is the wrong reason to get married. డబ్బు కోసం పెళ్లి చేసుకోవడం తప్పుడు అభిప్రాయం. No servant in the kitchen is the wrong reason to get married. వంటగదిలో వంట పని చేయడానికి పెళ్లి చేసుకోవడం తప్పు నిర్ణయం. Nobody to take care of my mother, that's a wrong reason to get married. నా తల్లికి సహాయపడేవారు ఎవరు లేరు కనుక పెళ్లి చేసుకుంటున్నాననేది తప్పు అభిప్రాయం. God did not establish marriage for any of these reasons. ఇటువంటి కారణాల కోసం దేవుడు వివాహాన్ని నిర్ణయించలేదు. Why did God establish marriage? ఎందుకు దేవుడు వివాహ వ్యవస్థను స్థాపించాడు? That verse in Genesis 2, ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయంలో మనం we చూస్తాం. read it yesterday. నిన్న చదివాం మనం. It is not good that man should be alone. I will make him a help for him. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును చేయుదును అనుకుని వారి కొరకు చేయుదును అనుకునేను. Why did God establish marriage? దేవుడు ఎందుకు ఈ వివాహ వ్యవస్థ ప్రారంభించాడు? He wanted a companion, a partner, a helper for man. సాటి అయిన సహాయము, తోడు, జత కావాలని దేవుడు కోరుకున్నాడు. That is why you should get married. అందుకే వివాహం ఏర్పాటు చేయబడింది. Once you are married, వివాహం చేసుకున్నప్పుడు ఒకసారి వివాహం చేసుకుంటే, if your mother is sick, మీ తల్లి ఒకవేళ అనారోగ్యంతో ఉంటే your wife should definitely take care of her. ఖచ్చితంగా నీ భార్య నీ తల్లికి సహాయం చేస్తుంది. No, I am not saying that you shouldn't take care of your mother. That's not what I am saying. నీ తల్లిని గురించిన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పడం వల్ల నేను, My mother was sick for a long time. నా తల్లి గారు చాలా దినాలు అనారోగ్యంతో ఉన్నారు, My father was sick. నా తండ్రి గారు చాలా అనారోగ్యంతో ఉన్నారు, And even my sister was sick. My widow sister. మా సోదరి కూడా చాలా దినాలుగా అనారోగ్యంతో ఉంది. She was a widow. ఆమె విధవరాలు. And my wife took care of all of them. ఇదిగో మా తండ్రి గారిని, తల్లి గారిని, అట్లాగే నా చెల్లెలను ఆమె జాగ్రత్తగా చూసింది. Graciously, with much difficulty, she looked care of them. చాలా కష్టపడుతూ ఎంతో ప్రేమగా ఆదరణతో వారికి పరిచర్య చేసింది నా భార్య. All women should do that. స్త్రీలందరూ కూడా అలా ఉపచారం చేయాలి. But that is not the purpose of marriage. కానీ వివాహం యొక్క ఉద్దేశం మాత్రం అది కాదు. Once you are married, నీకు పెళ్ళైతే, if the mother is sick, ఒకవేళ తల్లి గారు గాని then బాగా you should take care. ఖచ్చితంగా నువ్వు జాగ్రత్త వహించాలి. But don't get married to get a servant. అయితే ఒక సర్వెంట్ లాగా పనిచేయడానికి పెళ్లి చేసుకోకూడదు. What is the biblical purpose of marriage? దేవుని గ్రంథం చెప్పేటువంటి వివాహానికి సంబంధించిన ఉద్దేశం ఏమిటి? I will make a companion. సాటి అయిన సహాయమును చేయుదును So అంటున్నాడు. the first purpose of marriage, మొదటి కారణం లేక ఉద్దేశం ఏమిటి అంటే, God's purpose, దేవుని యొక్క
ఉద్దేశం ఏమిటంటే is to give man a companion who can share his life and his love. పురుషునికి జీవితాన్ని పంచుకోవడానికి, ప్రేమను పంచుకోవడానికి, జీవితకాలం అంతా ఆప్యాయతతో కొనసాగడానికి దేవుడు సాటి అయిన సహాయాన్ని ఇచ్చాడు. God himself has put a yearning, a desire in the heart of everyone for companionship. ప్రతి వారి హృదయంలో కూడా దేవుడు ఒక వాంఛ ఉంచాడు, కోరిక ఉంచాడు. God has put that desire. దేవుడే ఆ కోరిక మానవ హృదయాల్లో ఉంచాడు. So if a young man wants a companion, a wife, that is a good thing. ఒక పురుషుడు, ఒక యవనస్తుడైన వాడు తన సహచరుని కోసం, సాటి అయిన సహాయం కోసం ఆలోచన చేస్తే అది మంచిదే. Because God himself gave you the desire. దేవుడే ఆ కోరిక వారి హృదయాలలో ఉంచాడు. So marry someone who can be a companion to you. నీకు సాటి అయిన సహకారిగా, సహాయంగా ఉండే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి. Who will share your love. నీ ప్రేమను పంచుకునే వ్యక్తి. Who will share your life. నీ జీవితాన్ని పంచుకునే వ్యక్తి. Who will stand with you all the days of your life as your companion. నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైన అంశాన్ని పంచుకునే వ్యక్తి. So the first purpose of marriage, మొదటి ఉద్దేశం ఏమిటి వివాహానికంటే? it is partnership, it is companionship. అది భాగస్వామ్యము, సహచర్యము. Remember that. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. So when we marry, we should marry someone to be a companion, not a servant. ఒక సర్వెంట్ని కాదు, లేక ఒక పని మనిషిని కాదు పెళ్లి చేసుకోవాల్సింది, దేవుడు నీ కొరకు ఏర్పరిచిన సాటి అయిన సహాయమును. And also we should treat our wife as a companion. మనము పురుషులైన వారు తమ భార్యలను సహకారిణిగా, సాటి అయిన సహాయంగా వారిని చూడాల్సింది. In many homes, it's a sad thing to say wives are treated as servants or slaves. చాలా ఇండ్లల్లో గమనిస్తే భార్యల్ని ఎంత చిన్న చూపు చూస్తారో, పని మనిషిలాగా, బానిసల్లాగా పనిచేపిస్తా ఉంటారు. She should not sit with me and eat. భర్తతో కూర్చొని భార్య భోజనం చేయకూడదు. She shouldn't walk with me. నా ఎమ్మడబడి నడవకూడదు. If I walk in front, she should be 4 feet behind. ఖచ్చితంగా నేను నడుస్తామంటే నాకు 4 అడుగుల దూరంలో నడవాలామే. These are all Gentile ideas, heathen concepts. ఇవన్నీ అన్యజనుల ఆచారాలు, అన్యజనుల విధానాలు. What is the biblical concept? కానీ దేవుని యొక్క గ్రంథం చెప్పేటువంటి The one by your side. నీ ప్రక్కన ఉండవలసిన వ్యక్తి ఆమె. Not the one who is 6 feet behind you. 6 అడుగులు వెనక కాదు, నీ ప్రక్కనే ఉండాలి. Your companion. నీ సాటి అయిన సహకారి ఆమె. That is a Christian wife. అదే దైవికమైన క్రైస్తవ సంబంధమైన సత్యం. అది She is not your servant. నీ బానిస కాదు, నీ పని మనిషి కాదు ఆమె. Yes, she cooks for you, but she is not your cook. నీ కోసం వండి పెడుతుంది గాని ఎందుకు వండుతుందో తెలుసా? She serves you, but she is not your servant. ఆమె నీ కొరకు సేవ చేస్తుంది గాని నీ సేవకురాలు కాదు. Bible gives dignity to wife. అదిగో భార్యకు దైవ గ్రంథం ఎంతో ఔన్నత్యాన్ని ఇస్తుంది. In many societies in the world, ప్రపంచంలో ఉన్నటువంటి చాలా సమాజాలలో women are looked down. స్త్రీలను చాలా చిన్న చూపు చూస్తారు. They are only workers. వారు ఊరిక పని చేసేవారు. They are only slaves. వారు బానిసల్లాగా చూస్తారు. But Bible gives dignity to women. బైబిల్ గ్రంథం అయితే వారికి ఔన్నత్యాన్ని, మరి మంచి ఘనతనిస్తుంది. Treat your wife well. నీ భార్యను ఘనంగా చూడాలి. Because she is your companion. ఆమె నీ సహకారి, నీ సాటి అయిన సహాయం. She is your friend. మీ స్నేహితురాలు ఆమె. She is one who stands by your side. నీ ప్రక్కన నిలబడవలసినటువంటి వ్యక్తి ఆమె. You should take care of her. దాని గురించిన శ్రద్ధ You వహించాలి. should love her. ఆమెను ప్రేమించాలి. You should share your love with her. నీ ప్రేమను ఆమెతో పంచుకోవాలి. You should see her as a dignified person. ఆమె ఘనత కలిగినటువంటి వ్యక్తిగా నీవు గమనించాలి. That is the biblical concept of a wife. బైబిల్ గ్రంథములో చెప్పబడినటువంటి సత్యాలవి. That is what the Bible teaches. బైబిల్ బోధించే సత్యం అది. Now a second purpose of marriage వివాహములో ఉన్నటువంటి రెండవ కారణము లేక ఉద్దేశం ఏమిటంటే is pleasure or joy. ఆనందం లేక సంతోషం. You know, సుఖం. God said it is not good that man be alone. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అన్నాడు. And God wanted to give man something good. మంచి దాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు, మేలు. Through companionship. అదిగో సాటి అయిన సహకారి ద్వారా. And through physical relationship between man and woman. పురుషుడు స్త్రీకి మధ్య శరీర సంబంధమైన బాంధవ్యం ద్వారా. God wants man to have pleasure, to have joy
and enjoy life. భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి వారు సుఖపడడం కోసం, ఆనందించడం కోసం దేవుడు వివాహాన్ని ఏర్పాటు చేశాడు. Marriage life is a life of joy. వివాహపు జీవితము, వైవాహిక జీవితం అనేది ఆనందభరితమైన జీవితం. So second purpose is pleasure or joy. రెండవ ఉద్దేశం ఏమిటి అంటే ఆనందం ఇవ్వడానికి, సుఖం ఇవ్వడానికి And the దేవుడు నిర్ణయించాడు. third purpose మూడవ ఉద్దేశం is procreation, bringing forth children. సంతాన అభివృద్ధి చేయడం కోసం. In Genesis 1:28, ఆదికాండ గ్రంథములో 1వ అధ్యాయం 28వ వచనంలో God blessed Adam and Eve and said, be fruitful and multiply and replenish the earth. ఆదాము హవ్వలను దేవుడు ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోనండి అంటున్నాడు. Bring forth children, పిల్లలను కనండి, fill the earth. భూమిని నిండించండి. Procreation is another purpose of marriage. సంతానాభివృద్ధి అనేది మరొక ఉద్దేశం. Now in these modern days, ఈ ఆధునికమైనటువంటి ఈ రోజుల్లో there is a modern thinking. ఒక ఆధునికమైన ఆలోచన విధానం వచ్చింది జనంలో. Children are a burden. పిల్లలు భారం అండి, పిల్లలు ఉంటే పెద్ద భారం. Let us not have children. పిల్లలు లేకుండా ఉంటేనే మంచిది అనుకుంటున్నారు. I don't know if such thoughts have come here, but in many places it is there. ఇక్కడ మన దగ్గర ఉన్నాయని కాదులే కానీ కొన్ని ప్రదేశాల్లో, కొన్ని ప్రాంతాలలో అట్లా అనుకుంటారు. Bible doesn't say children are a burden, it says children are a blessing. పిల్లలు భారం అని బైబిల్ చెప్పడం లేదు, పిల్లలు ఆశీర్వాదం అని చెప్తున్నాడు. Bible says they are a gift or an inheritance given by God. దేవుడే ఇచ్చిన కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము అని చెప్తున్నాడు. So having children is a normal thing in a marriage. వివాహ వ్యవస్థలో పిల్లలు కలిగి ఉండడం అనేది ఒక సాధారణమైన. God wants you to bring forth children. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, నీవు పిల్లలను కలిగి ఉండాలి. Don't think that children are a burden, a hindrance, they will spoil our enjoyment. Don't think like that. కొంతమంది ఇలా ఆలోచిస్తారు, పిల్లలుంటే మనకంత అడ్డం, పిల్లలుంటే మనం సంతోషించలేం, పిల్లలుంటే భారం. అవన్నీ తప్పుడు ఆలోచనలు. Children will add to your joy. పిల్లలుంటే మీ సంతోషం అధికం అవుతుంది. Well, there is difficulty in bringing them up, no doubt. పిల్లల్ని పెంచడంలో కష్టం ఉన్న మాట నిజమే గాని, but God who gives you the children will also give you the grace to bring them up. పిల్లల్ని ఇచ్చినటువంటి దేవుడు పిల్లల్ని పెంచడానికి కావలసిన కృప కూడా నీకు అందిస్తాడు. My first two children are twins. నాకున్న మొదటి ఇద్దరు కుమార్తెలు వారు కమల పిల్లలు. You know how difficult it is to bring up కమల పిల్లలను పెంచడం అంటే ఎంత కష్టమో తెలుసుగా. And my wife really had to suffer. నా భార్య నిజంగా ఎంతో బాధపడింది, కష్టపడింది. But are we sad about it? దాని గురించి ఏమన్నా మేము దుఃఖపడతామా? No, we are very happy about it. ఇద్దరు పిల్లలు ఉన్నారని భలే సంతోషపడ్డాం. God who gave two children gave us the grace to bring up those two children. దేవుడు ఇద్దరు పిల్లలుగా ఒకేసారి ఇచ్చాడు, వారిని పెంచడానికి కూడా దేవుడు తన కృప ఇచ్చాడు. Both of them are married and they have children now. వారిద్దరికి పెళ్లిళ్ళు అయినాయి, వాళ్ళకి పిల్లలు పుట్టారు ఇప్పుడు. And one of my daughters is going to have twins now. ఇప్పుడు నా కుమార్తెల్లో ఒకరికి మళ్ళీ కమల పిల్లలు పుట్టబోతున్నారు. Is it a burden? ఏమన్నా బాధ? No, if God gives two children, God will give you added grace. మీకు ఒకవేళ ఇద్దరు పిల్లల్ని, కమల పిల్లల్ని ఇస్తే వాళ్ళని పెంచడానికి కావలసిన శక్తి, కృప దేవుడు ఇస్తాడు. Bringing forth children, procreation is a purpose of God in marriage. సంతానాభివృద్ధి, పిల్లలను పెంచడం అనేటువంటి ఈ ప్రక్రియ దేవుని ఉద్దేశం. Don't try to spoil or nullify God's plan in marriage. దేవుని యొక్క ప్రణాళిక వివాహాన్ని గురించి ఉన్నటువంటి ఆ ఉద్దేశాన్ని పాడు చేయొద్దు. It is a blessing. Be fruitful and multiply. ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి అని చెప్పింది ఆశీర్వచనం. And the third purpose of marriage, మూడవ ఉద్దేశం అది is purity. Maintaining purity. పరిశుద్ధత, పవిత్రతను కొనసాగించడం అనేది మరొక ఉద్దేశం. You know, in 1 Corinthians chapter 7, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో మనం చూస్తాం, Paul gives rules concerning marriage. వివాహాన్ని గురించినటువంటి కొన్ని చట్టాలు తెలియజేస్తూ అపోస్తలుడైన పౌలు, and there Paul says, పౌలు అంటున్నాడు, in order to avoid fornication, let every man have his own wife and let every woman have her own husband. 7:2. 7వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆయనను జారత్వములు జరగచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. God established marriage so that you can maintain purity in your life. దేవుడు వివాహ వ్యవస్థను ప్రారంభించి
ఆయన చెప్తున్న ప్రత్యేకమైన మాట పవిత్రతను కాపాడండి అన్నాడు. Each one can have his own wife. ప్రతి వానికి సొంత భార్య ఉండాలి. He can enjoy life with his wife. తన భార్యతో అతను ఎంతో సుఖపడవచ్చు, ఆనందించవచ్చు. Each woman can enjoy life with her own husband. ఆ స్త్రీకి, ప్రతి స్త్రీకి తనకు సొంత భర్త ఉండాలి. No relationship outside that. వివాహ వ్యవస్థకు మించిన సంబంధాలు ఉండకూడదు. These are some of the purposes the Bible gives us concerning marriage. వివాహాన్ని గురించినటువంటి ఆలోచనలు తెలియజేస్తూ బైబిల్ గ్రంథం ఇలాంటి ఉద్దేశాలు చెప్తా ఉంది. Number 1, partnership. మొట్టమొదటిదేమో భాగస్వామ్యం. Number 2, pleasure. ఆనందము, సంతోషము రెండవది. Number 3, procreation. సంతానాభివృద్ధి మూడవది. Number 4, purity. పవిత్రత నాలుగవది. This is what we understand from the Bible. బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి అవగాహన ఉపదేశం ఇది. So we should get married to fulfill these purposes. ఈ ఉద్దేశాలు నెరవేర్చబడడానికి మనం వివాహం చేసుకోవాలి. And once we are married, మనకు ఒకసారి వివాహం అయితే we should try to see that these purposes are fulfilled in our marriage. మన వివాహ వ్యవస్థలో, వైవాహిక జీవితంలో దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడేటట్టు చూడాలి. Treat your partner as a companion. అదిగో నీ భాగస్వామిని నీ దేవుడిచ్చిన సహకారిగా చూసుకోవాలి. Enjoy your life joyfully with her. ఆమెతో నీ జీవితాన్ని ఎంతో ఆనందంగా, సంతోషంగా గడపాలి. Bring forth children through that relationship. మీకున్నటువంటి బాంధవ్యం ద్వారా సంతానాభివృద్ధి కలిగించాలి. And maintain purity in your life, maintaining relationship with your own husband, with your own wife. మీ సొంత భర్తతో, మీ సొంత భార్యతో పవిత్రమైన బంధాన్ని కాపాడుకోవాలి. You see how beautifully God has designed these things. దేవుడు ఎంత అద్భుతమైనటువంటి ఆనందకరమైన రీతిలో ఈ వివాహ వ్యవస్థను సిద్ధపరిచాడు. And ultimately, చిట్ట చివరగా God wants husband and wife together to live a life that is pleasing to God. దేవునిని సంతోషపరిచే జీవనం, ఆ జీవితాన్ని వీరిద్దరూ కలిసి జీవించాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు, కోరుకుంటున్నాడు. Why did God create man? ఎందుకు దేవుడు మనిషిని సృజించాడు? So that man will worship God, man will adore God, man will live in friendship with God. దేవునిని ఆరాధించాలని, దేవుని గణపరచాలని, దేవునితో సహవాసం కలిగి జీవించాలని దేవుడు నరుని సృజించాడు. And then God gave him a helper. అందు తర్వాత దేవుడు ఆ నరునికి ఒక సాటి అయిన సహాయాన్ని ఇచ్చాడు. What should the helper do? ఆ సహకారి ఏం చేయాలి? Stand with her husband to build a godly home. దైవికమైనటువంటి కుటుంబాన్ని కట్టడం కోసం ఆమె భర్త ప్రక్కన నిలబడాలి. Dear sisters, ప్రియమైన సోదరులారా, that is your greatest role. అది నీకు అప్పగించబడినటువంటి గొప్ప పాత్ర. Help your husband to fulfill the purpose for which he made man. ఆయన నరునిగా, పురుషునిగా సృజించబడి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసం దేవుడు సృష్టించాడో అవి నెరవేర్చే పనిలో నీవు సహకారిగా ఉండాలి. Why did God create man? మనిషిని దేవుడు ఎందుకు సృజించాడు? To glorify God. దేవుని మహింపరిచే నిమిత్తమే. And you are a helper to him. నీవు ఆయనకు సహకారిగా ఉండాలి. And your greatest job is to stand with your husband to build a home glorifying to God. దేవునికి మహిమ కలిగించేటువంటి ఒక గృహాన్ని నిర్మించే పనిలో, ఇంటిని కట్టే పనిలో నీ భర్తకు తోడుగా, సహకారిగా నీవు నిలవాలి. So let us remember this fourfold purpose of marriage. ఈ 4 విధాలైనటువంటి వివాహ సంబంధమైన ఉద్దేశాలు దేవుడు చెప్తున్నవి. So we consider the importance of marriage. వివాహం యొక్క ప్రాధాన్యత ఏమిటో మనం ఆలోచించాం. How to choose the right partner. సరి అయినటువంటి భాగస్వామిని ఎన్నుకునే పద్ధతి ఏమిటో చూచాము. And the purpose of marriage. వివాహం యొక్క ఉద్దేశం ఏమిటో కూడా చూచాం. Now we come to the roles of wives and husbands in marriage. వివాహ వ్యవస్థలో, వైవాహిక జీవితంలో భార్య భర్తలు పోషించవలసిన పాత్రలు ఏమిటో చూద్దాం. What are the responsibilities of the wives and husbands? బాధ్యతలు ఏమి, బాధ్యతలు ఒకరికొకరు చేయవలసి ఉంది. When God designed marriage, దేవుడు వివాహ వ్యవస్థను స్థాపించినప్పుడు he clearly laid down the rules and responsibilities in marriage. దేవుడు కొన్ని చట్టాలు, కొన్ని బాధ్యతలు, ఎవరెవరు ఏం చేయాలో చక్కగా రూపించాడు. You see, when you are given a job in a company, ఒక కంపెనీలో నీకు ఒక ఉద్యోగం వచ్చింది అనుకో, there is what is called job description.
నీవు చేయవలసిన ఉద్యోగ బాధ్యతలని ఒక పేపర్ ఇస్తారు. They give it to you in writing. నీకు రాసి ప్రింట్ చేసి ఇస్తారు ఆ పేపర్. Your salary also will be given in writing. అందులో నీకు ఎంత జీతం వస్తుందో కూడా రాసి పెడతారు. Along with that, your job description also is given in నీవు writing. ఏమేమి బాధ్యతలు నిర్వర్తించాలో అనేటువంటి వివరాలు కూడా వ్రాసిస్తారు. These are your responsibilities. ఇవి నువ్వు చేయవలసిన పనులు. These are your roles in this company. ఇదిగో ఈ కంపెనీలో నీ పాత్ర ఇది. You cannot join that company and do whatever you want to do. ఆ కంపెనీలో చేరి నీ ఇష్టం వచ్చిన పనులు చేయడానికి కాదు. You have to do what the company has asked you to do. ఆ కంపెనీ వారు ఏం పని చేయమని అడుగుతున్నారో ఆ పనులు చేయాలి. In the same way, అదే విధంగా when God made your wife, దేవుడు నిన్ను భార్యగా ఆ కుటుంబములో ఉంచినప్పుడు, when God made your husband, నిన్ను ఒక భర్తగా ఆ కుటుంబములో ఉంచినప్పుడు, God has written down your job description, your responsibilities in this handbook. భార్యలుగా భర్తలుగా ఉన్న వారికి దేవుడు తన గ్రంథములో వారు ఏమి విధులు నిర్వర్తించాలో, ఏ బాధ్యతలు వారు చేయాలో దేవుడు వ్రాయించి ఇచ్చాడు. Don't switch those roles, don't exchange those roles. అటువంటి ఆ బాధ్యతలను అటు ఇటు మార్చుకోవడానికి వీల్లేదు. In some families, wives are husbands. కొన్ని కుటుంబాలు, ఏనండి మాటలు సరిగా ఏనండి, కొన్ని కుటుంబాలలో భార్యలే భర్తలుగా ఉంటారంట. When you spend 5 minutes in that family, you will know that. 5 నిమిషాలు కానీ వాళ్ళ ఇంట్లోకి పోయి మనం కూర్చుంటే ఎవరు భర్తో ఎవరు భార్య అర్థమైపోద్ది మనకి. Wives, be wives. భార్యలారా మీరు భార్యలాగే ఉండండి. Husbands, be husbands. భర్తలారా భర్తల్లాగా ఉండండి. Many husbands are afraid of their wives. చాలా మంది భర్తలు వాళ్ళ భార్యలంటే భలే భయపడుతుంటారు. And the wives take over. భార్య అధికారం చేపడుతుంది. That is switching roles. అంటే ఒకరు బాధ్యతలు ఒకళ్ళు, ఈయన చేయాల్సిన ఆయన, ఆయన చేయాల్సిన ఈయన. We are going to look at the roles of wives and husbands. భార్య భర్తలు వారు చేయవలసిన పాత్రల గురించి మనం చూడబోతున్నాం. Before I say that, అవన్నీ చెప్పక ముందు please remember this. ఈ మాట గుర్తు పెట్టుకోండి. Stick to your roles. నీకు ఏమి పాత్ర దేవుడిచ్చాడో దాన్నే కలిగి ఉండాలి. Wives, don't do what you are not supposed to do. భార్యలారా మీరు చెయ్యకూడని పనులు చేయాల్సిన అవసరం లేదు. Husbands, don't do what you are not supposed to do. భర్తలారా మీరు కూడా ఏమి చేయాలో అదే చేయాలి కానీ చేయకూడని పనులు చేయకూడదు. But what do we see in the society? సొసైటీలో, సమాజంలో ఏం చూస్తున్నాం మనం? Many homes, wives are ruling. చాలా ఇళ్లలో భార్యలు అధికారం చేపట్టి ఉంటారు. Husbands are afraid. భర్తలేమో వణుకుతా భయపడతా ఉంటారు. I've heard a story like this. ఒక కథ ఇట్లా విన్నా నేను. When people died and went to the other world, మనుషులు చనిపోయి వేరే లోకానికి వెళ్ళినప్పుడు, they are all standing in front of heaven. పరలోకంలో వాళ్ళంతా నిలబడ్డప్పుడు An angel came and said, ఒక దూత వచ్చి చెప్తారంట ఇలా, all those who are afraid of their wives stand in this line. All those who are not afraid of their wives stand in this line. ఒక దూత ఇట్లా చెప్తాడంట, ప్రకటన చేస్తాడు. ఏమని? భూలోకంలో ఉన్నప్పుడు మీ భార్యలను చూసి గడగడలా వణికినట్టు భయపడినటువంటి వారంతా ఈ వరుసలో నిలబడండి. భార్యలంటే భయపడకుండా మామూలుగా ఉన్న వారంతా ఈ వరుసలో నిలబడండి అంట. Most people went to the first line. చాలా ఎక్కువ మంది భర్తలు గడగడలాడిన లైన్లోనే ఉన్నారంట. భయపడిన వారి, afraid of wives. ఆ భార్యలంటే భయపడిన వారి జాబితాలోనే ఎక్కువ మంది ఉన్నారు. Only one man in the other line. ఒక్క మనిషే యువతల లైన్లో నిలబడ్డాడంట. And all these husbands were surprised. అందరు ఆశ్చర్యపోతున్నారంటే, ఏంద్రా ఆయన ఒక్కడే ఉన్నాడు, మనం అంత ఇటు వచ్చాం. They shouted and asked him, పెద్దగా అరిసి అడిగారంటే, ఏమయ్యా sir, why you are standing at the line? ఎందుకు ఆ లైన్కి పోయా నువ్వు భయపడలేదా? You were never afraid of your wife? నీ భార్య గురించి ఎప్పుడు భయపడలేదా? You were all afraid. మేమందరం భయపడ్డాం. Why you are standing there? నువ్వెందుకు ఆ నిలబడ్డా? He said, I don't know, my wife asked me to stand here. ఆయన అన్నాడంట, నా భార్య నిలబడమంటేనే భయపడి నిలబడ్డారన్న. That may be just a story. అది ఊరొక కథ మాత్రమే. But I think there is some truth in it. కానీ అందులో కూడా నిజం ఉంది, సత్యం ఉంది. As Christians, క్రైస్తవులుగా, as God's children, దేవుని ప్రజలుగా, దేవుని పిల్లలుగా, we have to stick to our roles. మన యొక్క పాత్ర ఏమిటో కుటుంబంలో
దానికి అంటి పెట్టుకొని ఉండాలి. Why should we obey these rules? ఎందుకు ఈ చట్టాన్ని లేక ఈ విధులను ఎందుకు మనం లోబడాలి? Because God gave them to us. దేవుడే కదా ఇవన్నీ మనకిచ్చాడు. God gave us those rules. ఈ రూల్స్ అన్ని కూడా దేవుడు మనకిచ్చాడు. That is why we should stick to them. అందుకనే వాటికి మనం విధేయత చూపించాలి. Sometimes a deliberate effort is needed from our side to play our role. మన యొక్క బాధ్యతను నిర్వర్తించడానికి చాలా కృషి చేయవలసిన అవసరం ఉంది. Now, let me quickly show you the responsibilities of wives. భార్యల యొక్క బాధ్యతలు త్వరగా గ్రంథములో నుంచి మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. Now, don't think that I am telling you everything. అన్ని సంగతులు మీకు చెప్పలేకపోతాను నేను. We cannot do that. అలా అన్ని చెప్పడం సాధ్యం కాదు. But some of the important things I will try to explain. కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతుల గురించి వివరిస్తాను. What is the role? What are the roles of a wife? ఒక భార్యగా ఒక కుటుంబంలో ఉంటే ఆమె యొక్క విధులు ఏమిటి లేక ఆమె పాత్ర ఏమిటి? First role, మొదటి పాత్ర that of a helper. సహాయకురాలుగా ఉండాలి. We already explained that. దాన్ని ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం. అదే Which is the verse? ఏ వచనం అది? Genesis 2:18. ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో ఉన్న I will make him a help meet for man. నేను వాని కొరకు ఒక సాటి అయిన సహాయమును చేయుదును అన్నాడు. So wife's first role is to help man. భార్య యొక్క మొదటి పని లేక పాత్ర ఏమిటి అంటే భర్తకు సహాయం చేయడం. Not just in cooking and washing. ఏదో బట్టలు ఉతికే దాంట్లోనో వంట పని చేసే దాంట్లో కాదు. That you can do. అది మామూలుగా చేయొచ్చు. But the most important thing is, చాలా ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే help your man to build a life glorifying to God. దేవునికి మహిమకరమైన కుటుంబాన్ని నిర్మించే ప్రక్రియలో నీ భర్తకు నువ్వు సహకరించాలి. Because that is the reason, the purpose for which God made man. దేవుడు పురుషుని లేక నరుని సృజించిన ఉద్దేశం అది కాబట్టి. In Colossians 1:16 we read, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో చదువుతాం, all things were made by him and for him. అన్ని కూడా దేవుని కొరకే, ఆయన యందు, ఆయన ద్వారా, ఆయనను బట్టి చేయబడ్డాయి. All things were made for him. ఆయన కొరకు చేయబడ్డాయి అన్ని. God made man for himself. దేవుడు మనిషిని సృజించాడు ఆయన కొరకు. So that man will live a life pleasing to God. అందుకనే మానవుడు జీవించే జీవితం దేవునికి ఆహ్లాదం, సంతోషమిచ్చేదిగా ఉండాలి. That is the purpose of human creation. మానవుని సృజించడంలో దేవుని యొక్క ఉద్దేశం అది. Then God gave him a helper. దేవుడు ఆ పురుషునికి ఒక సహకారినిచ్చాడు. సాటి అయిన సహాయం. What is her job? ఆమె పని ఏమిటి? To help man ఆ మనిషికి లేక పురుషునికి సహాయపడుతూ fulfill God's plan for his life. దేవుని యొక్క ప్రణాళికను వారి జీవితాల గురించి పూర్తి చేయాలి. What is God's plan? దేవుని ప్రణాళిక ఏమిటి? Glorify God. దేవుని మహిమపరచడమే. So a wife's first role is to stand with her husband and build a home pleasing to God. భార్య యొక్క ప్రథమమైన కర్తవ్యం ఏమిటంటే భర్త ప్రక్కన నిలబడి దేవునికి మహిమకరమైన జీవితాన్ని జీవించడానికి ఏమైతే కృషి చేయాలో ఆ కృషిలో నీవు సహాయపడాలి. Do you do that, sisters? సోదరిల్లారా, అలా మీరు చేస్తున్నారా? Are you a help to your husband or a hindrance to your husband? మీ భర్తలకు మీరు తోడుగా సహాయంగా ఉంటున్నారా లేక ఆటంకంగా ఉంటున్నారా? In the things of God. దేవుని యొక్క కార్యములలో Many wives pull their husbands back. చాలా మంది భార్యలు తమ భర్తలను ముందుకు పోనీయకుండా వెనక్కి లాగేస్తా ఉంటారు. They put hindrance on their way. వారి మార్గానికి ఆటంకంగా ఉంటారు. Don't do that. అలాగ చేయబాకండి. Your greatest job is to stand with your husband and build a home where God is glorified. నీకు ఇవ్వబడినటువంటి గొప్ప పరిచర్య పని ఏమిటంటే నీ భర్త ప్రక్కన నిలబడి సహకారిగా ఉండి దేవునికి మహిమకరమైన సంతోషకరమైన కుటుంబాన్ని కట్టడంలో నీవు సహాయం చేయాలి. When you get to heaven, పరలోకానికి వెళ్ళినప్పుడు God will not ask you how well you knew cooking. నువ్వు ఎంత బాగా వండావమ్మా, మంచి మంచి వంటలు చేసి పెట్టి అడగడం. Will God ask you that? దేవుడు అడుగుతాడు అనుకుంటున్నారు ఏమేం కూరలు చేశారని. How well you knew how to make sambar? Will God ask సాంబార్ that? ఎంత బాగా చేస్తావమ్మా, నీకు భలే వచ్చు వంట అడుగుతాడా? Will God ask you, did you know Chinese cooking? చైనా వాళ్ళ వంటకాలు నీకు వచ్చా అని అడుగుతాడా? God will not ask. అయ్యని అడగడు ఆయన. If God will ask you any question, that will be this. ఒకవేళ దేవుడు నిన్ను ఏదైనా ప్రశ్న వేయాలంటే అది ఈ ప్రశ్నే. Did you stand with your husband to live, to build a home where God is glorified?
దేవుడు అడిగే ప్రశ్న ఏమిటి అంటే, నీవు నీ భర్త ప్రక్కన నిలబడి సహాయకురాలుగా సహకారిగా ఉండి దేవునికి మహిమ కలిగించే కుటుంబాన్ని కట్టే పనిలో నువ్వు తోడ్పడ్డావా? It is good if you know cooking. మీకు వంట తెలిస్తే మంచిదేలే, వండండి. It is good if you can keep your house clean and tidy. మీ ఇంటిని బాగా పరిశుభ్రంగా చక్కగా అమర్చుకోండి. But in heaven, God will not ask you about that. పరలోకంలో దాని గురించి ప్రశ్నించడు దేవుడు. That has no significance in heaven. పరలోకంలో దానికి ఏమాత్రం గుర్తింపు ఉండదు. Only one thing will have significance in heaven. పరలోకములో గుర్తింపు కలిగిన ఒకే ఒక అంశం ఏమిటంటే, not how well you cooked or how well you washed. ఎంత బాగా బట్టలు ఉతుకుతావు, ఎంత బాగా వంటలు చేస్తావు కాదు. How well you stood with your husband to build a godly home. దైవికమైనటువంటి కుటుంబాన్ని నిర్మించడంలో ఎంత బలంగా, ఎంత సహకారిగా నీ భర్త ప్రక్కన నిలబడ్డావు, అది ప్రశ్న. If that is not being accomplished in your life, నీ జీవితంలో ఇలాంటి పరిస్థితి గాని లేకపోతే your life is a waste. నీ జీవితమే వృధా. Take this seriously. దీని గురించి తీవ్రంగా ఆలోచించండి. Stand with your husband. నీ భర్తతో నిలబడాలి. Encourage him. ఆయన ప్రోత్సాహపరచాలి. Together build a godly home. ఇద్దరు కలిసి కృషి చేసి దైవికమైన కుటుంబాన్ని నిర్మించండి. Bring up children in the ways of God. దేవుని యొక్క మార్గాలలో మీ బిడ్డలను పెంచండి. Glorify God through your relationship. మీ బాంధవ్యం ద్వారా దేవునికి మహిమ తీసుకొని రండి. Achieve this purpose of marriage in your life. నీ జీవితంలో దేవుని యొక్క వివాహాన్ని గురించిన ఉద్దేశం నెరవేర్చండి. That is your primary duty. ఇది నీ ప్రాథమికమైనటువంటి విధి. So the first responsibility is to help. మొదటి బాధ్యత భార్యకు ఉన్నది ఏమిటంటే భర్తకు సహాయం చేయాలి. The second responsibility. రెండవ బాధ్యత. Shall we turn to Ephesians chapter 5 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో and verse 22. 22వ వచనం. Ephesians 5 and verse 22. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. Submit. లోబడి ఉండుట. Now in the New Testament, క్రొత్త నిబంధనలో there are 4 passages where the responsibilities of wives and husbands are laid down. 4 చోట్ల 4 లేఖనాలలో మరి భార్యలు భర్తలు వారి వారి విధులు వారు చేయవలసిన పనులు గ్రంథంలో ఉన్నాయి. Ephesians 5, ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోను, Colossians 3, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలోను, 1 Peter 3, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలో, and 1 Corinthians 7. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో కూడా. These are the 4 passages where the responsibilities of husbands and wives are laid down. భార్యలు భర్తలు వారికి సంబంధించిన విధులను గురించిన వివరాలు అందించే 4 లేఖన భాగాలు ఇవి. Ephesians 5, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, Colossians 3, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం, 1 Peter 3, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం, and 1 Corinthians chapter 7. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో. Now there is a very interesting thing that you can note. మనము గమనించగలిగినటువంటి ఒక ఆకర్షణీయమైన సంగతి అందులో ఉంది. In all these 3, Ephesians, Colossians and Peter, ఎఫెసీ పత్రికలోను కొలసీ పత్రికలోను పేతురు పత్రికలో కూడా God talks to the women, wives first. స్త్రీలతో మొట్టమొదటిగా వారికి వివరించినట్లు చెప్పినట్లుగా ఉంది. Ladies first. స్త్రీలకు ప్రాధాన్యత ఇచ్చాడు. That is what God says. దేవుడు చెప్పిన మాట అది. స్త్రీలకు God gives instruction to women first. మొట్టమొదటిసారిగా దేవుడు స్త్రీలకు హెచ్చరికలు ఇచ్చాడు. Husband is the head, పురుషుడు గృహ యజమానే గాని, but God doesn't tell the husbands first. పురుషులు ముందు అని చెప్పలేదు ఆయన. It says, you wives, I want to talk to you first. మీతో ముందుగా మాట్లాడాలనుకుంటున్నాను స్త్రీలారా అని ప్రభు బోధించాడు. Is it because they disobeyed God's word in the Garden of Eden that God wants to talk to them first? ఈ మాట ఆలోచించండి. ఏదేను తోటలో స్త్రీ దేవుని ఆజ్ఞకు అవిధేయురాలైన కారణం చేత దేవుడు ముందుగా స్త్రీలతో మాట్లాడాలనుకున్నాడా? I don't know. తెలియదు, నాకు తెలియదు. That may be the reason. ఒకవేళ కావచ్చు. Whatever be the reason. కారణం ఏమైనప్పటికీ కూడా In Ephesians, ఎఫెసీ పత్రికలో you wives first. స్త్రీలారా మీరే మొదట. Colossians,
కొలసి పత్రికలో wives first. భార్యలను గురించి First మొదట. Peter, మొదటి పేతురు పత్రికలో wives first. భార్యలు మొదట. Okay, what does God tell the wives? ఏం చెప్తున్నాడు ఈ భార్యలతో? Submit yourselves unto your own husbands as unto the Lord. ఆ ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. Now, what is the meaning of submit? లోబడి ఉండుట అంటే అర్థం ఏమిటి? You know, that is a word that is used in the army, in the military. ఆ మిలిటరీలో, సైన్యంలో ఈ లోబడి ఉండుట అనే పదాన్ని ఉపయోగిస్తారు. You see, when the soldiers come and stand for a parade, ఒక ఆ గ్రౌండ్ లో సైనికులంతా వరుసలుగా నిలబడి ఉన్నప్పుడు they stand according to their rank. వారి ర్యాంక్ ప్రకారంగా, వారి హోదా ప్రకారంగా వరుసలలో అందరూ నిలబడతారు. The senior officers would stand in front. అందరికంటే సీనియర్లైన వారు ముందు నిలబడతారు. The ordinary soldiers would stand behind. సామాన్యులైనటువంటి సైనికులు తర్వాత నిలబడతారు. So that is the word used here for submit. ఇక్కడ లోబడుట అంటే ఒక క్రమాన్ని పాటించడం. It means rank under or line up where you have to stand. నీవు ఎక్కడ నిలబడాలో నీ హోదా ప్రకారంగా వరుసలో నిలబడు అని దాని అర్థం. What is the meaning of that? దాని అర్థం ఏమిటి? You know, the next verse says the husband is the head of the wife. ఇక్కడ మనం గమనిస్తే తర్వాత వచనంలో చూస్తే ఎఫెసీ పత్రికలో పురుషులు తమకు శిరస్సులుగా ఉన్నారు. Even as Christ is the head of the church and he is the savior of the body. ప్రభువు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున ఆయన రక్షకుడై ఉన్నాడు. Christ is the head of the church. క్రీస్తు సంఘమునకు శిరస్సు. In the same way, అదే విధంగా husband is the head of the wife. పురుషుడు లేక భర్త భార్యకు శిరస్సై ఉన్నాడు. Why should husband be the head? ఎందుకు ఈ పురుషుడు భార్యకు శిరస్సై ఉండాలి? Simply because God made him the head. దేవుడు వారిని శిరస్సుగా ఉంచాడంతే. Not necessarily because man is more intelligent. ఒకవేళ పురుషుడు ఏమన్నా స్త్రీ కంటే పెద్ద తెలివి గలవాడంటే కాదు. God placed him as the head. దేవుడు అట్లా శిరస్సుగా ఉంచాడు అంతే. You know, in many homes wives are more intelligent than the husbands. చాలా ఇళ్లలో మనం గమనిస్తే స్త్రీలే ఆ పురుషుల కంటే చాలా తెలివిగా ఉంటారు. In some homes wives are more able than the husbands. భర్తల కంటే కూడా భార్యలు చాలా సమర్థవంతంగా పనిచేస్తారు. In some homes wives are more educated than the husbands. కొన్ని ఇళ్లలో భర్తల కంటే భార్యలే ఎక్కువ చదువుకున్న వారు కూడా ఉన్నారు. But that is no reason for the wife to become the head. ఆ కారణాన్ని బట్టి, తెలివి కలిగింది కాబట్టి, చదువు ఉంది కాబట్టి, సమర్థవంతురాలు కాబట్టి నేను హెడ్గా ఉంటాను, నేను శిరస్సుగా ఉంటానని స్త్రీ ఉండడానికి వీలు. God placed husband as the head. పురుషుణ్ణి దేవుడు శిరస్సుగా ఉంచాడు కుటుంబంలో. Therefore wives should acknowledge the leadership, headship position of their husbands. అందుచేత భర్త యొక్క శిరసత్వాన్ని, భర్త యొక్క నాయకత్వాన్ని స్త్రీ తప్పనిసరిగా అనుసరించాలి, లోబడి ఉండాలి. Did every wife understand that? ప్రతి భార్య, ప్రతి స్త్రీ ఈ మాట అర్థం చేసుకుంటున్నారా? Who made him the head? ఎవరిని, ఆ పురుషుణ్ణి ఎవరు శిరస్సుగా ఉంచారు? God made him the head. దేవుడే ఆ వ్యక్తిని శిరస్సుగా ఉంచాడు. You know, sometimes sisters think, కొన్నిసార్లు సోదరులు అనుకుంటారు, why should we always submit? ఎప్పుడు మేమే లోబడి ఉండాలనా? You know, once a young girl wrote a letter and asked me this question. ఒక యవనస్తురాలైనటువంటి సోదరి, చిన్నమ్మాయి నాకు ఉత్తరం రాసి ఈ ప్రశ్న వేసింది. You preachers in all weddings, in all places, you always say, wife submit, you submit, you submit. ఎప్పుడు మీరు పెళ్లి చేసేటప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు స్త్రీలారా లోబడి ఉండండి, లోబడి ఉండండి, లోబడి ఉండండి, మాకేనట్టు సార్ ఇది చెప్పేది. Anywhere you see a woman, you say submit. ఎక్కడ ఒక స్త్రీ కనపడితే లోబడి ఉండు అని చెప్తారు బోధకులు. I had to write a long letter to reply. నేను జవాబుగా ఒక పెద్ద ఉత్తరం రాయాల్సి వచ్చింది అమ్మాయికి. Now there is one thing that all the wives should understand. ప్రతి స్త్రీ లేక ప్రతి భార్య అర్థం చేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన మాట ఉంది. In the world, in all spheres of life, there is somebody to lead and somebody to submit. మనం గమనిస్తా ఉంటే లోకంలో, ప్రపంచంలో ఉన్న అన్ని విభాగాలలో, అన్ని వ్యవస్థల్లో ఎవరో ఒకరు నడిపించేవారిగా, కొందరు అనుసరించేవారిగా ఉంటారు. In a country, ఒక దేశంలో there is a king, రాజు ఉంటాడు, there is a president, అధ్యక్షుడు ఉంటాడు, or prime minister, ప్రధానమంత్రి ఉంటాడు, and we are under them. వారి అధికారం కింద మనమంతా నడుస్తాం. In a district,
ఒక జిల్లాలో there is a collector. కలెక్టర్ ఉంటాడు, All others are under him. మిగిలిన వారంతా ఆయన అధికారం కింద ఉంటారు. In a college, ఒక కాలేజీలో there is a principal. ప్రిన్సిపాల్ ఉంటాడు, And the teachers under them. ఆయన కింద టీచర్లు పనిచేస్తారు. Students under them. ఆ విద్యార్థులు వారి కింద ఉంటారు. In a church, సంఘంలో there are elders. పెద్దలు ఉంటారు, We have to submit to them. మనము వారికి లోబడి ఉండాలి. Why it is like that? ఎందుకు ఆ విధంగా ఉంది అన్ని చోట్ల? God ordered that system so that the world will function well. ఈ ప్రపంచమంతా జాగ్రత్తగా నడిపించబడాలంటే ప్రజలందరూ ఒక క్రమాన్ని పాటించాలి. In a church, is everybody an elder? సంఘంలో ఉన్న మనుషులు అందరూ పెద్దలేనా? No. కాదు. In a college, are all principals? కాలేజీలో ఉన్న వాళ్ళు టీచర్లు అందరూ ప్రిన్సిపాల్సేనా? No. కాదు. Will anybody say, why should only one man be the principal? ఎందుకయ్యా ఒక్కడే ప్రిన్సిపాల్, నలుగురు ఉంటే పోలా అంటారా? Why should there be only one prime minister? ఒక ప్రధానమంత్రి ఎందుకు? 6 ఉండొచ్చుగా. We all want to become prime minister. మేము కూడా ప్రధానమంత్రి కావాలా? Will anybody say like that? అంటారా ఎవరైనా? Nobody will say like that. ఎవరు అట్లా చెప్పరు. Why? ఎందుచేత? God ordained that system in all spheres of life that the world will run smoothly. జీవితంలో లేక ప్రపంచంలో ఉన్న అన్ని వ్యవస్థల్లో కూడా ఒక క్రమమైన విధాన్ని దేవుడు నిర్ణయించాడు. In the same way, అదే విధంగా in the family, కుటుంబంలో కూడా God said, all right, you husband, you be the head. అదిగో భర్త, నీవు కుటుంబంలో యజమానివి, నీవే శిరస్సు. And wives, you submit. భార్యలారా, మీరు విధేయులుగా లోబడి ఉండండి. But in their office, in their husband's office, they are submitting to somebody else. ఇక్కడ నీ భర్త ఒక ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నాడు, ఆ భర్త పైన ఒక అధికారి ఉన్నాడు, ఆయనకు ఈయన లోబడాలి. Did wives understand that? అర్థమైందా మాట మీకు? In the office, ఆఫీసులో your husband is submitting to somebody else. వేరే అధికారికి నీ భర్త లోబడి ఉంటున్నాడు. So it is not only you who are submitting. నీవు మాత్రమే కాదు లోబడుతుంది ఇంట్లో. Your husband also is submitting. నీ భర్త కూడా ఆఫీసులో We లోబడుతున్నాడు. are all submitting to somebody. మనము ఎవరో ఒకరికి లోబడి ఉండాల్సిందే. So no woman should say only I am asked to submit. నేనేనంటయ్యా ఎప్పుడు చూసినా లోబడేదని మీరేమను దిగులు పడబాకండి. No, everybody in the world has to submit to somebody. ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏదో ఒక వ్యక్తికి, అధికారికి లోబడాలి. In a country, దేశంలో, in a college, కాలేజీలో, in a district, జిల్లాలో, in the family. కుటుంబంలో కూడా. I hope your problem is over, right? మీ సమస్య మీకు అర్థమైంది అనుకుంటా కదా. Now we are happy. అమ్మ సంతోషంగా ఉన్నారా, ఇంకా దిగులుగా ఉంటారు? We thought only we have to submit. మేమే లోబడి ఉండాలనుకుంటున్నారేమో, అందరు లోబడి ఉండాలి. Everybody has to submit. నువ్వేం కుటుంబంలో, మిగిలిన వాళ్ళు వేరే చోట్ల. That is God's rule for the world. ప్రపంచానికి దేవుడు ఇచ్చిన చట్టం అది. So in the family, అదే విధంగా కుటుంబంలో God said, husband, you be the head. భర్తలారా మీరు శిరస్సుగా ఉండండి. And wives, you submit. భార్యలారా మీరు లోబడి ఉండండి. What is the meaning of submit? లోబడి ఉండటం అంటే అర్థం ఏమిటి? Realizing the leadership position God has given to your husband. దేవుడు నీ భర్తకి ఇచ్చినటువంటి నాయకత్వాన్ని గుర్తించడం. You take your assigned place just as an army man would take his assigned place in a parade. దేవుడు నీకు నిర్ణయించినటువంటి స్థానం ఏదో, హోదా ఏదో సైన్యములో ఉన్నటువంటి సైనికుడు గుర్తించి నిలబడ్డట్టుగా నీవు కూడా కుటుంబంలో ఉండాలి. Sometimes you may have to voluntarily give up your ideas and your desires and preferences to submit your husband. నీ భర్తకు లోబడే విషయంలో కొన్నిసార్లు నీ కోరిక, నీ ఉద్దేశం, నీ ఆలోచన, నీ ప్లాను తగ్గించుకోవాల్సి వస్తుంది. వాటిని విడిచిపెట్టాల్సి వస్తుంది. Husband submits to the Lord. భర్తలు దేవునికి లోబడి ఉండాలి. Wife submits to the husband. భార్యలు భర్తలకు లోబడి ఉండాలి. Why? ఎందుకు? Because God has asked you to submit. దేవుడు అలా లోబడి ఉండమని చెప్పాడు కాబట్టి. So see this as a matter of obedience to God. దేవునికి లోబడి ఉండే క్రమం అని అర్థం చేసుకోవాలి. I submit to my husband because God has asked me to submit. దేవుడు నన్ను నా భర్తకు లోబడి ఉండమని చెప్పాడు, ఆయన చెప్పాడు కనుక నేను లోబడి ఉండాలి. I take the God assigned position in family. కుటుంబంలో దేవుడు నాకు అప్పగించినటువంటి ఇచ్చిన హోదా, స్థానం ప్రకారంగా నేను ఉంటాను. You don't have to be unhappy about it. దాని గురించి ఏమైనా మీకు అసౌకర్యంగా, సంతోషం లేకుండా ఉందా? Be happy about it. దాని గురించి సంతోషపడండి. Because it is designed for the well-being of the family. కుటుంబం యొక్క క్షేమం కోసమే దేవుడు ఈ ప్రణాళిక ఏర్పాటు చేశాడు. Now what is the meaning, practical implication of submission?
లోబడి ఉండుట అనేటువంటిది మన అనుదిన జీవితంలో అనుసరించే పద్ధతి ఎట్లా? Does it mean that wife should always say yes, 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 yes to all the husband says? భర్త ఏం చెప్పినా సరేనండి సరేనండి అవును సరే అట్లా ఉండాలా? The husband says today is Sunday. ఈ రోజు ఆదివారం అన్నాడు అనుకో భర్త, You know today is Friday. ఈ రోజు శుక్రవారం నీకు తెలుసు ఆదివారం కాదు. Okay husband, today is Sunday. భర్త ఆదివారం అనగా సరేనయ్యా ఇది ఆదివారం అంటావా? This is midnight, the husband says. భర్త అంటున్నాడు ఇది అర్ధరాత్రి అన్నాడు. You know it is morning. ఇది ఉదయకాలం అని నీకు తెలుసు. But the Bible says submit, so I will say okay, this is అదిగో బైబిల్ లోబడి ఉండమంది కాబట్టి నా భర్త ఏం చెప్పినా సరేనని తలకాయ ఇవ్వటమా? That is not the meaning. అది కాదు దాని అర్థం. Wife has every right to express her opinion. తన యొక్క అభిప్రాయాన్ని, తన హృదయంలో ఉన్నటువంటి అభిప్రాయాన్ని చెప్పడానికి, వ్యక్తపరచడానికి భార్యకు హక్కు ఉంది. If you think your husband is doing something wrong, నీ భర్త పొరపాటు చేస్తున్నాడని నీకు అర్థమైతే, he is acting foolishly, తెలివి తక్కువతనంగా ప్రవర్తిస్తున్నాడని తెలిస్తే, please tell him you are acting foolishly. అయ్యా నువ్వు పొరపాటు చేస్తున్నావు, వెరితనంగా ప్రవర్తిస్తున్నావని భార్య చెప్పవచ్చు. You can suggest, సలహా ఇవ్వవచ్చు, you can advise him, ఆయనకు మంచి సలహా చెప్పవచ్చు, you can correct him, తప్పును సరిదిద్దవచ్చు, you can give your opinion, నీ అభిప్రాయాన్ని నువ్వు చెప్పవచ్చు. but కానీ leave the final decision to your husband. చిట్ట చివరి నిర్ణయం ఏమిటో ఆయనకే వదిలేయాలి. Did you understand that? అర్థమైందా? చెప్పొచ్చు గాని You have the right to say what you want to say, నీవు ఏమి చెప్పదలుచుకున్నావో అది చెప్పడానికి నీకు అధికారం ఉంది గాని, but the final decision is left to your husband. చిట్ట చివరి నిర్ణయం మాత్రం నీ భర్తే తీసుకునేటట్టుగా అవకాశం ఇవ్వాలి. If your husband doesn't listen to what you say, నువ్వు చెప్పిన దాన్ని ఏమి వినకుండా నీ భర్త ప్రవర్తిస్తే, you tell him and you keep quiet. You tell him and then you keep quiet. చెప్పిన తర్వాత నువ్వు ఇంకా మౌనంగా ఉండడమే. And if he still does a foolish thing, ఇంకా తను విన్నా కూడా ఆ పొరపాటు పని చేస్తా ఉంటే, don't tell your husband, okay, we will see. తర్వాత చూస్తాను నీ అంత చూస్తాను అనబాకండి ఎట్టట్టు పెట్టి. That is rebellion. అది తిరుగుబాటు. Don't say that. అలా చెప్పకూడదు. If your husband acts foolishly in spite of your advice, నీవు సలహా చెప్పినప్పటికీ కూడా తెలివి తక్కువతనంగా నీ భర్త ప్రవర్తిస్తే, you tell God, దేవునికి చెప్పు, God, దేవా, I told him but he is not నేను listening. చెప్పానయ్యా నా మాట వినలేదు. But you told me to submit. నీవేమో నన్ను లోబడి ఉండమంటివి, So I am submitting. నేను అందుకని లోబడి ఉంటున్నాను. Please give good sense to my మంచి husband. జ్ఞానం నా భర్తకి అని దేవుడికి చెప్పు. You leave it at that. అంతటితో ఆపేసే నీ కథ. So wife has the right to express herself, but she doesn't have the right to rule or to make the final decision. తను భార్య చెప్పడానికి, సలహా ఇవ్వడానికి మరి హక్కు ఉంది గాని, చిట్ట చివరి నిర్ణయం తీసుకోవడానికి గాని, భర్తను వ్యతిరేకించి తిరుగుబాటు చేయడానికి గాని నీకు హక్కు లేదు. Wife submission is not slavery. లోబడి ఉండుట అనేది బానిసత్వం కాదు. It is standing with your husband and trying to help him by obeying him. ఆయనకు లోబడి ఉండుట ద్వారా నీ భర్త ప్రక్క నిలబడి సహాయం చేస్తున్నావు అన్నమాట. Now this verse tells us what is the attitude with which you should submit. ఏ విషయాల్లో, ఏ పద్ధతిలో నీవు లోబడి ఉండాలో అనేటువంటి విధానం ఈ వచనం చెప్తా ఉంది. What should be your attitude? మన యొక్క తీరు ఎలా ఉండాలి? The Bible says, వాక్యం చెప్తుంది, as unto the Lord. ప్రభువునకు వలె, ప్రభువుకి ఎట్ట లోబడతామో Submit yourselves as unto the Lord. ప్రభువునకు లోబడినట్లుగా మనం లోబడాలి. Not unwillingly, అయిష్టంగా కాదు, not grudgingly, ఏదో గొణుక్కుంటా సణుక్కుంటా కాదు, but joyfully, ఆనందంగా ఆనందంగా as unto the Lord. ప్రభువునకు వలె మీ పురుషులకు లోబడి ఉండాలి. Secondly, రెండవదిగా, what is the reason for submitting? లోబడి ఉండడానికి కారణం ఏమిటి? He is more intelligent, ఆయన బాగా he is తెలివిగలవాడనే, more learned. బాగా చదివిన వాడనే? No, that is not the reason. కాదు కాదు, అది కాదు కారణం. The Bible says, వాక్యం చెప్తుంది, wife is the body and husband is the head as God placed him as the head. స్త్రీ శరీరంగాను పురుషుడు శిరస్సుగాను దేవుడే నిర్ణయించాడు గనుక. And what is the example for submission given here? ఇక్కడ ఇవ్వబడినటువంటి ఉదాహరణ ఏమిటి?
లోబడి ఉండేదానికి? As church submits to Christ. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా అనే ఉదాహరణ. What is the extent of submission? How far you should submit? How much you should submit? ఎంత వరకు, ఎంత దూరం మనం అట్లా లోబడి ఉండాలి? In everything. ప్రతి విషయములోను, ప్రతి విషయములోను. Verses 23 and 24. 24, 23, 24 వచనాల్లో ఆ మాటలు మనం చూస్తాం. I will say those four things again. 4 మాటలు మరలా చెప్తున్నాను. Attitude of submission. నీవు లోబడి ఉండే రీతి. As unto the Lord. ప్రభువునకు వలె, ప్రభువుకి ఎట్లా లోబడతాం అట్లా. Reason for submission. లోబడి ఉండడానికి కలిగిన కారణం. Wife is the body and husband is the head. పురుషుడు శిరస్సుగాను, భార్య లేక స్త్రీ శరీరంగాను దేవుడు నిర్ణయించాడు. Example of submission. లోబడి ఉండేదానికి ఉదాహరణ. As church submits to Christ. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా. Extent of submission. ఎంతవరకు లోబడాలి? In everything. ప్రతి విషయంలో లోబడాలి. These four things are mentioned in these 2 verses. ఈ 2 వచనాలలో ఈ 4 మాటలు ప్రస్తావించబడ్డాయి. Dear sisters, ప్రియమైన సోదరులారా, your primary duty is to help. నీ ప్రాథమికమైన బాధ్యత నీ భర్తకు సహాయం చేయడమే. Secondly, రెండవదిగా, your duty is to acknowledge the leadership position God has given to your husband. దేవుడు నీ భర్తకి ఇచ్చిన నాయకత్వం, శిరసత్వాన్ని నువ్వు అంగీకరించి లోబడాలి. And you submit to him. నీవు ఆయనకు లోబడి ఉండాలి. You can correct him. తప్పు సరిదిద్దవచ్చు. You can advise him. సలహా చెప్పవచ్చు. But leave the final decision to him. తుది నిర్ణయాన్ని ఆయనకు మాత్రమే విడిచిపెట్టాలి. Now there is one instant where you can disobey your husband. ఒక్క విషయంలో మాత్రం నీ భర్తకు లోబడకుండా ఉండొచ్చు. Only if the husband asks you to do something against God and his word. దేవునికి విరోధంగా నిన్నేమైనా చెయ్యమని నీ భర్త చెప్తే అప్పుడు వ్యతిరేకించవచ్చు. You know about Ananias and Sapphira. అననీయ సప్పీరాలను గురించినటువంటి సంగతి మనందరికీ తెలుసు. When Ananias planned something evil, అననీయ ఏదో ఒక కీడు తలంచాడు. his wife also joined in. ఆ భార్య కూడా ఆ తప్పులో ఆమె కూడా కలిసింది. And Peter is asking that wife, పేతురు అడుగుతున్నాడు, ఆ భార్యను అడుగుతున్నాడు, why did you listen to your husband? ఎందుకు నీ భర్త మాట విని ఈ కీడు తలపెట్టారు? Why did you obey your husband? ఎందుకు నీ భర్తకు లోబడ్డావు ఈ విషయంలో? That means in that matter she should not have submitted to her husband. ఆ విషయంలో దేవునికి విరోధమైన కార్యం చేసేటప్పుడు భర్త మాట వ్యతిరేకించి ఉండాలి. So if your husband asks you to do something against God or his word, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నీ భర్తని ఏమైనా చేయమని అడిగితే, then your wife need not obey. ఆ భార్యలైనటువంటి వారు లోబడాల్సిన అవసరమే లేదు. But in all other matters, కానీ అన్ని విషయాలలో, ప్రతి విషయములో you should submit to him. నీవు లోబడి ఉండాలి. Later as you continue to read this, తర్వాత ఈ వచనాలు మనం చదువుకుంటే we read that she should respect him. ఆ భార్య భర్తను గౌరవించాలి. And in verse 33 we read that 33వ వచనంలో ఆ మాట మనం చదువుతాం. The wife see that she reverence her husband. ప్రతి పురుషుడు ప్రతి భార్య భర్త యందు భయం కలిగి ఉండినట్లు చూసుకోవాలి. Reverence means respect that comes out of fear. భయములో నుంచి పుట్టుకొని వచ్చేటువంటి గౌరవం. You should fear him and respect him. నీవు గౌరవించాలి, భయముతో కూడిన గౌరవం. You should obey him. ఆయనకు లోబడి ఉండాలి. You should listen to him. ఆయన మాట వినాలి. You should submit to him. లోబడి ఉండాలి. Give him the headship position because God has given him that position. దేవుడు తనకిచ్చినటువంటి శిరసత్వాన్ని నీవు ఆమోదించాలి. Let me say one more thing before I close. నేను ముగించక ముందు ఒక్క వచనం చెప్తాను. Please come with me to 1 Peter chapter 3. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలో చూడండి. 1 Peter chapter 3. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం and verse 1. మొదటి వచనం, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. Now look at the first word, likewise. అటువలే అనే మాట మనం చూస్తాం ప్రారంభంలో. That means in the same way. ఇదే విధంగా, అదే పద్ధతిలో అని అర్థం. Then there is a question, in which way? ఏ పద్ధతిలో? అటువలే అంటే ఎటువలే. You have to read the verses above.
పైన ఉన్నటువంటి వచనాలు మనం గమనించాలి. You know, when Peter wrote this, there were no chapters or verses. పేతురు రాసినప్పుడు అప్పుడు అధ్యాయాలు లేవు, వచనాలు లేవు. He wrote it continuously in a sequence. వరుసగా రాస్తా వచ్చాడు పేతురు గారు. So in chapter 2, రెండవ అధ్యాయం చివరిలో మనం చూస్తే he talks about Christ. క్రీస్తు ప్రభువును గురించి మాట్లాడుతున్నాడు. And the example he has set for us. ఆయన మన కొరకు ఉంచిన మాదిరిని గురించి చెప్తున్నాడు. What do we read there in verse 23? 23వ వచనంలో ఏం చదువుతాం? Verse 23. ఆయన దూషించబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. There you read about Christ who submitted himself to the Father. తండ్రికి లోబడినటువంటి కుమారుని గురించి మనం చదువుతాం అక్కడ. Who did not revile in return. ఆయన బదులు దూషించలేదు, but committed everything to the one who judgeth righteously. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. So here we read about Christ who suffered unjustly. అన్యాయంగా బాధ పొందినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు గురించి చదువుతాం. But did not fight back. దానికి తిరిగి ఆయన బెదిరించలేదు, పోరాడలేదు. Submitted the whole matter into the hand of God who judgeth righteously. న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. Then Peter says, పేతురు అంటున్నాడు, in the same way, అటువలనే అన్నాడు, you wives submit your own husbands. మీ పురుషులకు, స్త్రీలారా మీ పురుషులకు లోబడి ఉండండి. What is the meaning of that? దాని అర్థం ఏమిటి? Just as Christ submitted to the Father in the midst of unjust suffering, you wives submit your own husbands. అన్యాయముగా బాధ నొందుచు ఉన్న సమయంలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రికి తను తాను అప్పగించుకొని లోబరుచుకున్నట్లుగా అటువలనే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి. Did you understand that? అర్థమైందా మీకు ఆ మాట? What is the standard placed here? అక్కడ ఏమి ఉద్దేశం మనకు చూపించబడతా A ఉంది? very high standard. చాలా ఉన్నతమైనటువంటి స్థానాన్ని గురించి చెప్తున్నాడు. Just as Christ suffered క్రీస్తు ప్రభు వారు శ్రమపడి లోబడినట్లుగానే and submitted everything into the hand of the Father, దేవుని తండ్రి చేతికి సమస్తాన్ని అప్పగించుకున్నట్లుగా in the same way, అదే విధంగా you wives submit your husbands. భార్యలారా మీ పురుషులకు స్వపురుషులకు లోబడి ఉండండి. Sometimes your husbands are unreasonable. కొన్నిసార్లు భర్తలు సరైనటువంటి మరి రీజన్ ఉండదు, వారి దగ్గర కారణం చెప్పరు. They may treat you without a reason, wrongly without a reason. ఏమి కారణం లేకుండానే పురుషులు కొన్నిసార్లు స్త్రీల మీద కోపడుతుంటారు. What should you do? ఏం చేయాలప్పుడు? Do what Christ did. క్రీస్తు ప్రభు ఏం చేసాడో చేయాలి మనం. Submit this cause into the hand of God who judgeth righteously. న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి ఈ సమస్య అప్పగించాలి. And God will take care. ప్రభు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. God will take care of that. దాని గురించిన శ్రద్ధ వహిస్తాడు ప్రభు. Then the next part says, తర్వాత భాగంలో ఏం కనబడుతుంది? if your husband does not obey the word, ఒకవేళ దేవుని యొక్క వాక్యాన్ని ఎరగని వాడైతే, through ప్రభువుని ఎరగని వాడైతే, through your godly living they should be brought to the Lord. భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన, దైవికమైన ప్రవర్తనను బట్టి దేవుని దగ్గరికి వస్తారు. They may not listen to your Bible study. నీ బైబిల్ వాక్యాన్ని గురించి, ధ్యానాన్ని గురించి వినకపోవచ్చు. They may not honor the word. వాక్యం అంటే గౌరవం వారికి లేకపోవచ్చు. But when you continue to love them in spite of their unjust treatment, తాను చేస్తున్నటువంటి దుర్మార్గపు పనులు ఒక పక్క ఉన్నా, నీవు చూపిస్తూ ఉన్న ప్రేమను in spite of their not honoring God and His word, దేవుని వాక్యాన్ని గాని దేవుని గాని ఎంత మాత్రం గౌరవించకుండా ఉన్నా, you continue to show love to them. నీవు వారికి ప్రేమను కనపరుస్తూనే ఉంటే, You continue to submit to them. వారికి లోబడుతూనే ఉంటే, Through your godly behavior, నీ దైవికమైన పవిత్ర ప్రవర్తనను బట్టి your unbelieving or backsliding husband can be brought to the Lord. వెనకంజ వేసినటువంటి నీ భర్త, అపనమ్మకంతో అవిశ్వాసంతో ఉన్నటువంటి నీ భర్త, నీ పవిత్ర ప్రవర్తన చూచి దేవుని దగ్గరకు రాబట్టబడవచ్చు. Dear sisters, ప్రియమైన సోదరులారా, this is God's word. ఇది దేవుని వాక్యం. This is what you are supposed to do. దేవుని వాక్యములో చెప్పబడినట్లుగా మీరు చేయవలసి ఉంది. If you live a godly life, మీరు దైవికమైన జీవితాన్ని జీవిస్తే, God's word says your husbands can be attracted to God through your life. నీ జీవితం ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ పవిత్రత ద్వారా నీ భర్తలు ప్రభు దగ్గర రాబట్టబడతారు. So we looked at two things. రెండు విషయాలు చూసాం మనం. Wife is to be helper, భార్య సహాయకురాలుగా ఉండాలి, and wife is to submit to the authority of the husband.
భర్త యొక్క అధికారానికి భార్య లోబడి ఉండాలి. Ask for God's grace to do this. అలాగు చేయడానికి దేవుడు తన కృప అందించినట్లుగా ప్రార్థించాలి. And you will be happy in your family life. నీ కుటుంబ జీవితంలో తప్పకుండా నీవు సంతోషించగలవు. God will bless those who obey His word. దేవుని వాక్యానికి లోబడే వారిని ప్రభు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, we thank Thee for the wonderful principles in Your word. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ యొక్క వాక్యములో మీరు మాకిచ్చిన ఈ సత్య సూత్రాలను బట్టి మీకు వందనాలు. But in our nature, it is so difficult to submit to Your word. మా స్వభావాన్ని బట్టి మీ మాటలకు లోబడి ఉండేది చాలా కష్టతరమైన సంగతి. We seek Your grace and the help of the Holy Spirit, మీ యొక్క సహాయాన్ని, కృపను, పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుంటున్నాం. that we will obey Your word మీ మాటలకు లోబడి ఉండేటట్టు సహాయం ఇవ్వండి. and live a life of satisfaction and joy that brings glory to Your name. సంతృప్తి కలిగినటువంటి జీవితాలు, సంతోషభరితమైన జీవితాలు, మీ నామానికి మహిమ కలిగించే జీవితాలు జీవించడానికి సహాయం చేయండి. Help all our sisters, we pray. సోదరులందరికీ మీ కృప అందించి సహాయం చేయమని కోరుకుంటున్నాం. In the name of our Lord Jesus Christ. మా ప్రాణనాథుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్.